శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో పాటు వెంకటేష్ చక్లం గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మ. ప్రొఫెసర్గా మీరు చేస్తున్న సేవ అంటే నాకు తెలిసి ఈ రోజుల్లో చాలా తక్కువ మందిలో చూస్తున్నాం. అందరికీ ఉంటుంది నాలెడ్జ్, బట్ దాన్ని అవతల వాళ్ళకి షేర్ చేయటం అనేది చాలా మంచి విషయం. చక్కగా ఫ్రీ క్లాసెస్ భగవద్గీత గురించి ఇప్పుడు శృంగేరి పీఠం తరపున కూడా క్లాసెస్ ఇస్తున్నారు అనేది తెలుస్తోంది. ముందుగా భగవద్గీత గురించి వస్తే రకరకాల అనుమానాలు. ముందుగా కృష్ణుడు గురించి, గోపికలు ఆయనకి అంతమంది ఎందుకని, లేకపోతే ఇంకొకటి ఆయన పైన వచ్చే కాంట్రవర్సీస్ ఈ మధ్య ఇంకా ఎక్కువ వస్తుంది. అవును, వాటన్నిటికీ మీరు ఆన్సర్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకే. సో ఇప్పుడు కృష్ణుడు మనం ఎట్లా చూస్తామంటే గీతాచార్యుడు, కృష్ణం వందే జగద్గురు. సో ఆయన గీతాచార్యుడుగా చూడడం అనేది మనకు మెయిన్. ఇప్పుడు అందరి లైఫ్ లో చాలా ఘట్టాలు ఉంటాయి, బట్ ఇప్పుడు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆయన లైఫ్ లో మనం వాట్ వి అప్రిషియేట్ ఇస్ హీ యాజ్ అ పాలిటిషియన్. హీస్ లైఫ్ ఆల్సో హ్యాస్ పర్సనల్ ఇష్యూస్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్, బట్ మెయిన్ థింగ్ ఇస్ దట్ ఇప్పుడు కృష్ణుడు లైఫ్ లో కూడా చాలా ఆస్పెక్ట్స్ ఉండొచ్చు, బట్ ద మెయిన్ ఆస్పెక్ట్ వాట్ వి అప్రిషియేట్ ఇస్ హీ యాజ్ అ టీచర్ హూ హెస్ గివెన్ అస్ భగవద్గీత. సో అది మనం ఫోకస్ చేస్తే మనకి శ్రేయస్కరం అది. rather than focusing on the story aspect, because story అంటే అక్కడ దాని తాత్పర్యం ఏంటి అన్ని చూసి దాన్ని అర్థం చేసుకోవాలి. అది చూడకపోతే అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఓకే. ఒక టీచర్గా స్టార్ట్ చేశారు కృష్ణుడిని. టీచర్గా అంటే ఫస్ట్ అర్జునుడికి గీత బోధ. దానికన్నా ముందు ఈయన లైఫ్లో జరిగినవన్నీ కూడా కొన్ని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆయన లైఫ్లో అనుభవించినంత బాధ ఇంకెవరు అనుభవించలేదు అని కూడా చెప్తారు. కృష్ణుడు అనుభవించినంత బాధ. మీ వరకు అసలు కృష్ణుడు అంటే ఏంటి, కృష్ణ తత్వం అంటే ఏంటి? ఓకే. సో ఇప్పుడు రాముడు కృష్ణుడు అమ్మ వీళ్ళకి కొన్ని గ్రంథాలతోనే మనకు తెలుసు, పురాణ పురుషులు. ఇప్పుడు రాముడికి ఏంటి ప్రమాణం? వాల్మీకి రామాయణం. అది మెయిన్. ఇక చాలా రామాయణాల వర్జన్స్ ఉన్నాయి, అవన్నీ దట్స్ లేటర్, బట్ ద మెయిన్ ప్రమాణ ఫర్ రామ ఇస్ వాల్మీకి రామాయణం. సేమ్ వే ప్రమాణం కృష్ణుడు కంటే మహాభారతం. ఓకే. వ్యాసుల వారు రాసిన మహాభారతం. ఇక్కడ కూడా భాగవతం వస్తుంది, వేరే పురాణాలు వస్తాయి, బట్ అది సెకండ్. మహాభారతం. ఓకే. మహాభారతంలో కృష్ణుడు ఎలా చూపించారు మీరు అన్నట్టు, ఇప్పుడు మహాభారతం ఎండ్ అయ్యే టైంకి చూసుకుంటే యుద్ధం అయిపోయినాక గాంధారి వచ్చి కృష్ణుడిని శపిస్తుంది. గాంధారి కౌరవుల తల్లి, ఆమె వచ్చి శపిస్తుంది, నీ మొత్తం యాదవ్ వంశం నాశనం అయిపోతుంది, నీ వల్ల నా 100 కొడుకులు చనిపోయారని. కృష్ణ జస్ట్ టుక్ ఇట్ జస్ట్ నన్ను నార్మల్ వే. అంత ఓపెన్ గా ఎవరు తీసుకోరు. ఇప్పుడు అట్లా ఎవరైనా శపించారనుకోండి మనకి, దెన్ దట్స్ పీపుల్ గెట్ స్కేర్డ్, భయం వేస్తుంది. అరియా ఇంత పెద్ద శాపం నాకెందుకు అని కృష్ణుడు గాంధారిని పోయి బతనాడలేదు, వెనక్కి తీసుకొని శాపం అనలేదు. సరే అవన్నీ తదాస్తాను. అంటే కృష్ణుడు పరమాత్మ అయ్యుండి కూడా ఆ దేహంకి ఒక ధర్మం ఉంటుంది, దేహంకి ఒక పుట్టుక ఉన్నది, ఆ దేహం ఎండు కూడా అవుతుంది. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యోవేత్తి తత్వతః. అంటే ఆ దేహం అనేది టైం బౌండే, బట్ కృష్ణ తత్వం అనేది టైం బౌండ్. సో మీరు అన్నట్టు కష్టం ఉండే, కృష్ణుడు ముందే యాదవ వంశం కొట్టుకొని నాశనం అయిపోయినారు బికాస్ ఆఫ్ గాంధారి శాపం. కృష్ణుడు ఆపలేదు, ఎందుకంటే ధర్మం అది, కర్మానుసారంగా అది అయ్యేది. గాంధారి శాపం వచ్చేది, యాదవ వంశం నాశనం అయ్యేది. నేను ఈ మాట అంటే ఒకళ్ళు ఏమన్నారంటే గాంధారి శాపం వల్ల కృష్ణుడు చచ్చిపోయాడని అన్నాడు. నేను ఎక్కడ చచ్చిపోయాడనిలే కృష్ణుడు, నేను అన్న గాంధారి శాపం వల్ల యాదవ వంశం నాశనం అయింది. సో వాళ్ళకి ఆ కర్మ అనుభవించేది ఉండే. సో దీనికంతా మళ్ళీ ఇంకో పూర్వకర్మ ఉంటుంది, దానికి పూర్వకర్మ అంటే వాళ్ళు పూర్వంలో చేసిన కర్మానుసారంగా వస్తుంది అది. సో కృష్ణ డిడ్ గెట్ క్యారీడ్ అవే లైక్ అ హ్యూమన్ బీయింగ్. ఓకే. ఎక్కువగా చూసుకుంటే అండి ఒక చిన్న కాంట్రవర్సీస్ దగ్గర నుంచి వద్దాం. అవును. ఇంత తెలిసిన కృష్ణుడు సైంటిస్ట్ కంటే కూడా ఎక్కువగా అంటే ఒక సైంటిస్ట్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ అప్పట్లోనే ఆయనకు ఉన్నాయి. ఈ మాయా ఇవన్నీ తీసుకొచ్చింది కూడా, ఎస్టాబ్లిష్ చేసింది కూడా ఆయనే. అట్లాంటి వ్యక్తి గోపికల విషయంలో ఆయన వాళ్ళ బట్టలు ఎత్తుకెళ్లే విషయం కానివ్వండి, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి ఆయన పైన కాంట్రవర్సీస్. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే మనం ఏది మెయిన్ ఆస్పెక్ట్ అనే లైఫ్ లో అది పట్టుకుంటాను. ఈ స్టోరీస్ అన్ని ఇదంతా ఏంటంటే మనకి వినడానికి మంచిగా అనిపిస్తుంది, అంతే, అంతవరకే అది.
ఓకే. బట్ ద మెయిన్ ఇస్ తత్వ జ్ఞానం. సో ఆ జ్ఞానం అనేది మనకు భగవద్గీత ద్వారా వచ్చేది. ఈ స్టోరీలన్నీ ఏంటంటే మనకు చదువుకోవడానికి వినడానికి మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఆ స్టోరీస్ ఉన్నాయి అక్కడ. ఓకే. బట్ ఏంటంటే ఈ స్టోరీస్ ని కూడా ఇప్పుడు ఇట్లా డివైడ్ చేస్తే కృష్ణుడు లైఫ్ ని, ఇప్పుడు మహాభారతంలో కృష్ణుడు ప్రెసెంటేషన్ మెయిన్ అని చెప్పాను. ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నా అంటే ఇప్పుడు భాగవతంలో కూడా కృష్ణుడి గురించి ఉంది. ఇప్పుడు భాగవతంలో ఏంటంటే కృష్ణుడు బిఫోర్ మహాభారత అంటే బిఫోర్ కమింగ్ టు మథుర, ఆ గోకుల్లో చిన్నగా ఉన్నప్పుడు ఈ రాసలీలలు ఇవన్నీ ఇది ఆస్పెక్ట్స్ ఉంటాయి. అందులో కూడా కృష్ణుడు బేబీ ఉన్నప్పుడు ప్రెజెంటేషన్ ఉంటుంది, కృష్ణుడు పుట్టినప్పుడు ఇదంతా వాట్ ఎవర్ ద హోల్ ప్రెజెంటేషన్. సో ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో వేరియస్ సంప్రదాయాస్ హోల్డ్ ఆన్ టు వేరియస్ స్టోరీస్ యాజ్ మెయిన్. ఇప్పుడు మనకు సౌత్ లో ఏంటంటే ఈ మథుర తర్వాత కృష్ణుడిని మెయిన్ అనుకుంటాం. సో మనకున్న సౌత్ లో వైష్ణవ సంప్రదాయాలు ఇవే మెయిన్ అనుకుంటాం. అంటే మెయిన్ అంటే యాజ్ ఎన్ మనం చనిపోయాక మనం ఆ కృష్ణ లోకంకి వెళ్తే అక్కడ అదే స్టోరీ నడుస్తుందని యూనో దాట్స్ ద వాట్ దే హోల్డ్ ఆన్ టు ఐడియాలజీ. వెరాస్ ఇన్ ద నార్త్ వాళ్ళు ఈ గోకుల ఆస్పెక్ట్ ని హైలైట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ వ్రజ్వాసి అంటారు ఈ ప్రేమానంద్ మహారాజ్ వీళ్ళందరూ. సో వాళ్ళ సంప్రదాయం వీళ్ళందరూ వీళ్ళు ఏమంటారు అంటే అక్కడ మనం చనిపోయినాక ఆ లోకంకి వెళ్తే అక్కడ కృష్ణుడు చిన్న బేబీ లాగా ఉన్నాడు, మనం ఆ కృష్ణుడికి తినిపిస్తాము, యూనో ఆడిపిస్తాము, యూనో వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ దెన్ వాళ్ళకి అదే మోక్షం అన్నమాట, ఆనందం. సో వాళ్ళకి అట్లా భావన. ఇటు ఈ గౌడియా అని ఉన్నది ఇటు వెస్ట్ బెంగాల్ లో, వాళ్ళకి ఏంటంటే కృష్ణుడితో దాండియా ఆడాలి. సో కృష్ణుడు ఇస్ లైక్ యూనో ఆల్ దిస్, మనం గోపికలాగా అయిపోవాలి, దాండియా ఆడాలి. ఇది వాళ్ళు దే హోల్డ్ ఆన్ టు దాట్ ఫిలాసఫీ. బట్ యూనో పుటింగ్ ద హోల్ స్టోరీ సైడ్ ఇవన్నీ ఉన్నది, మనం ఏం తప్ప కాదంటలేము. బట్ దిస్ హోల్ థింగ్ ఇస్ దేర్ ఫర్ అ పర్పస్. భక్తి ప్రాధాన్యం అంటే భక్తిని ఎంఫసైజ్ చేయడానికి యూనో దిస్ హోల్ స్టోరీ ఇస్ దేర్ అండ్ దిస్ హ్యాస్ టు బి సీన్ యాజ్ సంథింగ్ which is to serve us to understand Bhagavad Gita. ఈ భగవద్గీతని ఓవర్ షాడో చేసే కెపాసిటీ స్టోరీస్ లేదు. సో భగవద్గీత ఇస్ ద మెయిన్, స్టోరీస్ అనేది సబ్సర్వింగ్ అంటే భక్తి పొందడానికి స్టోరీస్. భగవద్గీతను తీసుకుంటే ద్రౌపది ఆధారంగా ఆవిడికి అన్యాయం చేసి ఇదంతా జరిగింది అని మొదట ఒక కాంట్రవర్సీని తీసుకొస్తారు. ఇందులో ఎంతవరకు వాస్తవం? కరెక్ట్ అమ్మా, బికాస్ సీ దేర్ ఆర్ వేరియస్ ఈవెంట్స్ అంటే ఒకటి తర్వాత ఒకటి కొన్ని జరిగాయి. దట్ హ్యాస్ లెడ్ టు ద మహాభారత యుద్ధం. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు పాండవులు కట్టుకున్న ఒక సామ్రాజ్యాన్ని వీళ్ళు జూదంలో అక్కడ మ్యాన్పులేట్ చేశారు. మ్యాన్పులేట్ చేసి అది లాక్కున్నారు వీళ్ళ దగ్గర నుంచి. అక్కడ ద్రౌపది చీరహరణ జరిగింది. సో ఇక ఫైనల్లీ దే డిసైడెడ్ యూనో సరే కృష్ణుడు ఏం చేశారంటే నేను మెసెంజర్కి వెళ్ళి వాళ్ళతో కాంప్రమైజ్ మాట్లాడతాను, సరే యుద్ధం ఎందుకు, దీన్ని అవాయిడ్ చేద్దాం మోస్ట్లీ. సో కృష్ణుడు వెళ్ళినప్పుడు అప్పటికి పాండవులు చెప్తారు, కృష్ణ ఒక్కరిని వెళ్ళకు, యూనో మేము వస్తాం ఎవరైనా అంటే నాకు ఏమైనా తేడా వస్తే అందరిని చంపొస్తాను, నేను నాతో ఏం అట్లా చేయడానికి లేదు, నేను వెళ్ళి మాట్లాడొస్తా అని చెప్పి. సో కృష్ణుడు అడుగుతాడు వాళ్ళకి ఏదో ఒకటి, యూనో గివ్ దెమ్ ద కింగ్డమ్ ఆర్ గివ్ దెమ్ 1/5 ఆఫ్ ద కింగ్డమ్, ఒక ఇల్లు విత్ 5 rooms ఆర్ సంథింగ్ గివ్, యుద్ధం అవాయిడ్ చేద్దాం అంటే. ఇక దుర్యోధనుడు కృష్ణుని స్తంభాన్ని కట్టిస్తాడు, అవమానిస్తాడు కృష్ణుడు. అప్పుడు కృష్ణుడు విశ్వరూపం ఎత్తుతాడు. సో కృష్ణుడు ఇది సెకండ్ టైం హి షోస్ విశ్వరూప అగైన్ టు అర్జున. దానికంటే ముందు దుర్యోధనుడు చూపిస్తాడు విశ్వరూపం. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, నీ మాయ నా దగ్గర చూపియకు, నీ మ్యాజిక్ ఇదంతా అదంటే కృష్ణుడు అంటాడు, సరే నేను యుద్ధంలో చూసుకుందాం, యుద్ధ భూమిలో ఇక అయిపోయింది, ఇక కాంప్రమైజ్ కాదు ఇది. సో దట్స్ హౌ ద బ్యాటిల్ స్టార్ట్స్. ఈ స్టార్ట్ అయినప్పుడు కూడా అర్జునుడికి అసలు లేదు యుద్ధం చేయాలి అనేది లేదు. యుద్ధం చేయాలి అని మోటివేట్ చేసింది, యుద్ధం స్టార్ట్ చేయించింది కూడా కృష్ణుడే అనేది అంటారు. అంటే ఒక మనిషిని సైకలాజికల్ గా మోటివేట్ చేశారు. అది కరెక్టా తప్ప? అంటే ఇక్కడ మనం ఎట్లా కూడా అంటే ఇది సేమ్, ఇప్పుడు మనం గంధారి కూడా ఏం శపించింది అంటే నీ వల్లనే యుద్ధం అయింది అని శాపం ఇచ్చింది. ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఓషో అని ఒక వ్యక్తి ఉండే అమ్మా మనకి ఇండియాలో, ఓషో రజనీష్ అని చాలా ఫేమస్ స్పిరిచువల్ మాస్టర్ లాగా ఉండే. కాకపోతే హీ వాస్ నోన్ ఫర్ హిస్ నోటోరియస్ సైడ్ మోర్. అంటే he would have 100 Rolls Royces and all the luxury watches and all that. And Indira Gandhi ఆయనకి ఏదో ప్రాబ్లం అయితే he was driven out of the country and he went to US. After some time US నుంచి కూడా పంపించేశారు and he came to India and died finally. సో ఓషో రష్యాకి వెళ్ళినప్పుడు ఏం చెప్పిండంటే, మీ దేశంలో భగవద్గీత, అప్పుడే ఇస్కాన్ వాళ్ళు ఏంటంటే భగవద్గీత ప్రింట్ చేసి రష్యాకి వెళ్దాం అనుకుంటారు. సో రష్యాలో వాళ్ళు వాంటెడ్ టు బిల్డ్ అన్ ఆశ్రమ్ ఎక్సెట్రా. సో ఓషో టోల్డ్ ఈ ఇస్కాన్ ఈ భగవద్గీతని మీరు రష్యాలో రానివ్వద్దు అని చెప్పాడు.
ఎందుకంటే భగవద్గీత వస్తే యుద్ధాలు అయిపోతాయి మీ కంట్రీలో. నేనంట రష్యాలో ఎప్పుడు యుద్ధాలు అయినాయి, భగవద్గీత వల్ల వచ్చే యుద్ధం ఏం లేదు. సో పీపుల్ హ్యావ్ దట్ మిస్కన్సెప్షన్ దట్ భగవద్గీతతో యుద్ధాలు వస్తాయి, లేకపోతే భగవద్గీత ఫోటో ఇంట్లో పెట్టుకుంటే యుద్ధాలు అవుతాయి, ఇట్లా అనుకుంటారు జనాలు. అంటే ఏమనుకుంటారు, కృష్ణుడు వల్ల యుద్ధం అయింది. ఎందుకంటే మనం చాలా చోట్ల భగవద్గీతలు చూస్తాం, అర్జున లై కురు కర్మైవ తస్మాత్వం ఉత్తిష్ట కౌంతేయ యుద్ధస్వ భారత, అంటే యుద్ధం చేయాలి ఇప్పుడు చెయ్యి అని కృష్ణ ఇస్ సేయింగ్. అక్కడ ఎట్లా చూడాలంటే ఆ యుద్ధం అనేది అర్జునుడు స్వధర్మం, అర్జునుడు క్షత్రియుడు. క్షాత్ర కర్మ ఈజ్ టు ఫైట్ రైచస్ వార్, ధర్మ యుద్ధం చేయడం అనేది క్షత్రియ కర్మ. అండ్ ధర్మ యుద్ధం అనేది క్షత్రియుడికి ఒక బ్లెస్సింగ్ అనమాట, ఎందుకంటే ఆ ధర్మ యుద్ధంలో చనిపోతే డైరెక్ట్ స్వర్గం. సో దట్ ఆల్సో ఈ సేస్. సో అది అనేది అది మనం చూడాలి. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ కృష్ణుడు ఆయన భగవంతుడు అయినప్పుడు అంటే రాజుకి మాట్లాడటానికి వెళ్ళారు, కానీ యుద్ధాన్ని ఆపలేకపోయారు, యుద్ధాన్ని చేయించారు, అంటే హింసని ప్రేరేపించారు. మరి భగవంతుడు అయి ఉండి అంత హింస జరగటానికి, కొన్ని లక్షల మంది ప్రాణాలు పోవటానికి కారణమయ్యారు అనే ఒక నింద ఉంది ఆయన పైన. దానికి ఏం చెప్తారు? అంటే ఇక్కడ నేను చెప్పినట్టు కృష్ణుడు ఒక ఒప్పందం మాట్లాడడానికి వెళ్ళారు, కాంప్రమైజ్ మాట్లాడడానికి వెళ్ళారు. కానీ అక్కడ దుర్యోధనుడు ఆయన వక్ర బుద్ధి వల్ల, ఆయనకున్న వాటెవర్ ప్రాబ్లమాటిక్ థింకింగ్, he didn't allow that compromise. ఏదో ఒకటి వదులుకో అంటే కూడా he was adamant. సో దట్ వాస్ ద మెయిన్ మోటివేషన్ ఫర్ వార్. కృష్ణుడు మోటివేట్ చేయలేదు, కృష్ణుడు వద్దనే వెళ్ళలేదు. అండ్ ఇంకోటి మీరు చెప్పినట్టు ఇందాక నేను మర్చిపోయిన అడ్రస్ చేయడం, అర్జునుడు వద్దన్నాడు అని అంటున్నారు. అర్జునుడు ఎప్పుడు వద్దన్నాడు అంటే, యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, నేను రథసారథిగా ఉంటా, నేను ఈ చారియట్ డ్రైవ్ చేస్తాను. సరే అని కృష్ణుడు డ్రైవ్ చేస్తుంటాడు. అప్పుడు అర్జునుడు కూడా, కృష్ణ నన్ను తీసుకెళ్ళు సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయ, అంటే నేను రెండు సైడ్స్ ని చూడాలి, ఇటు సైడ్ పాండవులు ఇటు సైడ్ కౌరవులు, నన్ను మధ్యలో తీసుకుపోయి నించోబెట్టు మన బండిని అంటే, కృష్ణుడు సరే తీసుకుపోతా అని తీసుకుపోయినాక ఆపితే అటు చూసిండు, ఇటు ఏమో భీష్మ ద్రోణ వీళ్ళందరూ, మళ్ళీ ఇటు చూస్తేమో పాండవులు, వీళ్ళ చుట్టాలు వాళ్ళ చుట్టాలు అందరు, లైక్ ఆల్ ఫ్యామిలీ, లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎవ్రీవన్. చూసిగా వీళ్ళందరూ చనిపోతారా అని చూసాడు. అది చూసి కూర్చుండిపోయాడు. తూష్ణీం బాబు. ఇక అప్పుడు ఇక ఈ స్టార్టెడ్ లైక్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ టైప్ వస్తుంది. సో వీళ్ళందరూ పోతారా నా లైక్, అంటే అందులో వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. సో వీళ్ళందరూ ఇప్పుడు డిస్ట్రక్షన్ అప్పుడు చూసాడు. అప్పటి వరకు ఫుల్ మోటివేటెడ్ ఉండే అర్జునుడు, ఆ చలో కొట్లాడదామని. అప్పుడు ఇక అర్జునుడిని లేపడానికి చాలా ట్రై చేస్తాడు కృష్ణుడు. నువ్వు చెయ్యి, నువ్వు క్లైబ్యం మాస్మగం ఆఫ్ పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. అంటే ఈ స్మాల్ హార్టెడ్నెస్ లో వదిలేసే, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట, లే కొట్లాడంటే లేస్తలేడు, వింటలేడు. ఇక ఫైనల్ రిసార్ట్ ఆత్మజ్ఞానం. సరే ఆత్మజ్ఞానం ఇస్తే ఇక వీనికి అర్థమవుతుందేమో, వీడు అప్పుడైనా లేస్తాడేమో అని. సో దట్స్ హౌ భగవాన్ కృష్ణ స్టార్ట్స్ బిగినింగ్ ద భగవద్గీత ఉపదేశ ఇన్ 2nd chapter 11th verse. ఓకే, మనందరికీ కూడా భగవద్గీత మీరు చెప్పినట్లు మహాభారతం ఆధారంగా కృష్ణుడిని రకరకాల విధాలుగా పూజించుకుంటూ ఉంటాం. కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ సపరేట్గా పెట్టి అసలు కృష్ణతత్వాన్ని వేరేగా చెప్పడం జరుగుతోంది. వాటిలో కొన్ని పాయింట్స్ మీరు తీసుకుంటే, నేను ఒక ట్రస్ట్ని తీసుకుంటే ఇస్కాన్ గురించి, వీరు కంప్లీట్ ఎక్కడ పెట్టినా కూడా పాలరాతితోనే పెడతారు. అవును, ఎందుకంటే ఎండోస్మెంట్ లోకి వెళ్లకుండా వీళ్ళది ట్రస్ట్ బేస్డ్ ఉంటుంది అని. కరెక్ట్. అసలు ఇలా పెట్టచ్చా? ఫస్ట్ థింగ్ అంటే వాళ్ళు పెడుతున్నారు, దీనిలో ద్వైతం అని ఉంటాయి కదా. అంటే మనం ఏదైనా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు కూడా ఒక సెల్ ఉంటుంది దానికి సంబంధించి. మామూలుగా అయితే మనం దైవికంగా అయితే అలానే చెయ్యాలి, మరి ఇట్లా ఫాలో అవటం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు మన సనాతన ధర్మంలో చూసుకుంటామా, ఒకటి ఆర్థోడాక్స్ ఉంటుంది, వన్ సైడ్ ఎక్స్ట్రీమ్. ఆర్థోడాక్స్ అంటే నిష్ఠ, నియమ, ఫాలో పర్ రూల్, పర్ 100% వీ హావ్ టు ఫాలో రూల్స్. అట్లా కూడా ఉన్నారు పీఠాలు, మఠాలు ఇవన్నీ ఉన్నాయి. అదర్ సైడ్ చూసుకుంటే మోడర్న్ ఆర్గనైజేషన్స్ లైక్ ఇస్కాన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా, ఇవన్నీ మోడర్న్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా ఓకే, బట్ ఇస్కాన్ ఏంటంటే వీళ్ళు గుళ్ళు కడుతున్నారు కదా. సో వీఆర్ డిస్కసింగ్, మీరు అన్నట్టు వాళ్ళు గుళ్ళు కడుతున్నారు. సో ఇప్పుడు ఆబ్వియస్లీ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ఆగమ పద్ధతి. ఆగమ పద్ధతి ప్రకారం గుళ్ళు కట్టాలి. ఇప్పుడు వీళ్ళు వైష్ణవులు అంటే వీళ్ళకి ఆగమం ఏంటి? పంచరాత్ర. సో పంచరాత్ర హ్యాస్ అ లాట్ ఆఫ్ రూల్స్ ఆఫ్ హౌ టు బిల్డ్ టెంపుల్స్. పంచరాత్ర ఆల్సో హ్యాస్ అ ఫిలాసఫికల్ సైడ్. ఈ ఫిలాసఫీ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ ఫిలాసఫీ. అది
మనం దాని గురించి మాట్లాడదాం. ఈ రూల్స్ ఏంటంటే మనం గుడిలో దేవుడిని ఎట్లా ప్రతిష్ట చేయాలి, ఆ దేవుడు ఎటు ఫేస్ చేసి చూడాలి, యూనో సో మెనీ రూల్స్ ఆర్ దేర్ అక్కడ. ఏ మంత్రాలు ఎలా ఉంటాయి అన్ని యూనో ఉంటాయి. వీళ్ళ పాటించట్లే కాబట్టి యూనో సమ్ కైండ్ ఆఫ్ న్యూ ఏజ్ ఇన్నోవేషన్ లెక్క. ఓకే. అండ్ ఈ ఇస్కాన్ లో కూడా రకరకాలుగా చెప్తున్నారు. లైక్ అంటే అసలు శివుణ్ణి చాలా తక్కువ చేసి చూపించడం. మీరు చూసారా ఆ స్టేట్మెంట్స్? చూసాను, కౌంటర్ కూడా చేస్తాను. ప్రాబ్లమాటిక్ స్టేట్మెంట్స్ అమ్మ. ఓకే. అంటే దీని వెనుక మనం వాళ్ళ ఫిలాసఫీని అర్థం చేసుకుంటే ఈ స్టేట్మెంట్స్ ని మనం డీకోడ్ చేయగలుగుతాం. అంటే వైష్ణవుల్ని శైవుల్ని కంప్లీట్ గా ఇది చేయటానిక, దూరం చేయటానిక ఈ స్టేట్మెంట్స్? సర్టన్లీ కాదు. అంటే దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ దట్ వైష్ణవం అనేది హైయెస్ట్. అంటే వాళ్ళ స్టేట్మెంట్ అంటే రాడికల్ స్టేట్మెంట్స్. లైక్ ఇప్పుడు రాడికల్ ఇస్లామిస్ట్ అంటాం. రాడికల్ ఇస్లామిస్ట్ అంటే వాడు ఏమంటాడు, అందరు కాఫీరే, మొత్తం యూనో ఎవ్రీ వన్ షుడ్ యాక్సెప్ట్ అవర్ బుక్ అనే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు. ఇవి కూడా రాడికల్ స్టేట్మెంట్స్ ఈ ఆర్గనైజేషన్ చేసి. వాళ్ళు ఏమంటారు, శివుడు అనే డెమిగాడ్, వినాయకుడు కూడా అంతే, వీళ్ళని మేము ఎప్పుడో మా విష్ణుమూర్తే వీళ్ళని ఓడించేసాడు, వీళ్ళతో యుద్ధం ఓడించేసాడు, వీళ్ళని ఇన్ని బాణాలు వేసాడు. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఏమైనా బోగస్ స్టోరీస్ అన్నీ చెప్తారు వాళ్ళు. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళ కోర్ ఫిలాసఫీ మనం అర్థం చేసుకోవాలి. వైష్ణవుల వెన్ దే మేక్ సచ్ రాడికల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనం ఉన్న ఏజ్ లో 2025లో మనలో మనకు గొడవలు లేవు. వీఆర్ ఆల్ హిందూస్, వీఆర్ ఆల్ ఇన్నోసెంట్. అయితే మనకు అసలు సిద్ధాంతపరంగా అసలు ఏం తెలియని కూడా తెలియదు. పోయినామా ఏదో దండం పెట్టుకున్నామా, వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్ళామా, ఇక్కడ షిరిడి సాయి పోయినామా, లేకపోతే ఇక్కడ యూనో గోయింగ్ టు టెంపుల్ దండం పెట్టుకో, శ్రీశైలం వెళ్ళామా, వచ్చేసామా. ఎప్పుడైతే ఆర్గనైజేషన్స్ మనం వాళ్ళ ఎంట్రీ అవుతుందో, మన ఇంట్లో వాళ్ళకు, మన కజిన్స్ కో చుట్టాలు వెళ్తారో, అప్పుడు మనకు అర్థమవుతుంది, అరే ఇదేంటి వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, ఏంటి వాళ్ళు అట్లా చెప్తారు, ఏంటి శివుడు ఏంటి కింద ఉన్నారు అంటున్నారు, ఇట్లాంటివన్నీ కొత్త తెలుస్తుంది. సో అప్పుడు దాని గురించి మనం వీ షుడ్ నాట్ బై దట్. ఇప్పుడు ఎవ్రీ ఆర్గనైజేషన్స్ విల్ కుక్ అప్ న్యూ స్టోరీస్ అబౌట్ దేర్ ఫౌండర్స్. వాళ్ళ ఫౌండరే పెద్ద అవతారం అని ప్రతి ఆర్గనైజేషన్ చెప్తారు. ఎవరి గురువు, ఎవరి ఇంట్లో ఆ గురువు వానికి గొప్ప. ఇప్పుడు మా ఇంట్లో మా తాత గొప్ప, మీ ఇంట్లో మీ తాత గొప్ప, ఇట్లనే ఎవరు ఆర్గనైజేషన్ వాళ్ళ గురువు గొప్ప. అంతేగాని వాళ్ళేమి దే డోంట్ బికమ్ అబౌవ్ శాస్త్రం. సో ఇప్పుడు వీళ్ళు అనేదాన్ని మనం అనలైజ్ చేస్తే వీళ్ళు ఎందుకు ఇట్లా అంటున్నారు. ఇప్పుడు వీళ్ళే కాదు, ఇక్కడ సౌత్ లో కూడా చూసుకుంటే ఈ మఠ పీఠాధిపతులు, త్రిడండి స్వామి, చిన్నజీర స్వామి, వీళ్ళందరూ ది మేక్ సచ్ రాడికల్ స్టేట్మెంట్స్. ఏంటంటే విష్ణువే మెయిన్ మనకి, విష్ణు తర్వాతే, విష్ణు కింద వీళ్ళంతా. అండ్ వీళ్ళు ఎట్లా అంటారంటే శివుడు ఏంటంటే ఉట్టిగా వరాలు ఇచ్చేస్తాడు, అమ్మవారు వీళ్ళందరూ డెమిగాడ్స్. మీరు చెప్పిన కాన్సెప్ట్ డెమిగాడ్ అంటారు. అంటే వీళ్ళు చిన్న దేవతలు. మెయిన్ గ్రేడేషన్, వీళ్ళు తెస్తారు గ్రేడేషన్. ఒక మెయిన్ గ్రేడేషన్ అంటే విష్ణు ఇస్ మెయిన్, అండ్ వీళ్ళందరూ ఏంటంటే చిన్న దేవతలు, సాటిలైట్ గాడ్స్ లెక్క. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ వైదికం కాదు. నేను అదే ఐ ట్రై టు అడ్రస్ దట్ ఎవ్రీవేర్. ఈ మాట అంటే వాళ్ళు హర్ట్ అవుతారు, బట్ ఇది వైదికం కాదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చెప్పేది ఇదే వేదం, మేము చెప్పేది కరెక్ట్ అని అంటారు. అది తప్పు. ఇప్పుడు మీకు మీ ఫౌండర్ అట్లా చెప్పారు, వాళ్ళు ఎందుకు చెప్పారో అది వాళ్ళ ప్రాబ్లం అది. బట్ సనాతన ధర్మంలో దగ్గర 5 సంప్రదాయాలు ఉన్నాయి. శాక్తం, శైవం, గాణపత్యం, శౌర్యం, ఇంకోటి కౌమార్యం, ఇవన్నీ ఉన్నాయి సంప్రదాయాలు. ఈ సంప్రదాయాలు ఇప్పుడు శాక్తం అంటే అమ్మవారిని పూజిస్తారు, వైష్ణవం. శాక్తం అంటే అమ్మవారిని పూజిస్తారు, శైవం అంటే శివుడిని పూజిస్తారు, మళ్ళీ వైష్ణవం అంటే విష్ణువు పూజిస్తారు, శౌర్యం అంటే సూర్య ఉపాసకులు, గాణపత్యం అంటే వినాయకుడు పూజిస్తారు. ఇంకా సంప్రదాయాలు కౌమారం అంటే మన సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. అట్లా ఉన్నాయి, చాలా సంప్రదాయాలు ఉన్నాయి. ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఇవన్నీ కలిపి ఎట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ఒక వన్ హోల్ ల్యాండ్ కాదు, అది ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ స్టేట్స్. ఈ అన్ని స్టేట్స్ కలిపి యునైటెడ్ స్టేట్స్. ఇది మన ఇండియా కూడా అంతే. ఇండియాలో కూడా ఎన్నో స్టేట్స్, అన్నిటికి ఒక లాంగ్వేజ్, దానికి ఒక లిపి, అంత అలగల. బట్ వీఆర్ టుగెదర్. ఇప్పుడు ఈ టుగెదర్ లో ఇప్పుడు సౌత్ వాళ్ళు వచ్చి ఇదే మెయిన్ లాంగ్వేజ్, అందరు ఇదే చదవాలంటే అందరు హర్ట్ అవుతారు. ఇప్పుడు నార్త్ వాళ్ళు వచ్చి అందరు హిందీనే మెయిన్ అంటే వాళ్ళు హర్ట్ అవుతారు. ఎందుకంటే యునైటెడ్, సి వి ఆల్ హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఫైండ్ అ కామన్ గ్రౌండ్. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, సనాతన ధర్మంలో ఇన్ని సంప్రదాయాలు ఉన్నాయి. మన కామన్ ఏంటి అంటే మనల్ని కలిపి పెట్టేది ఏంటి? లైక్ ఇండియాకి కలిపేది ఏంటి? ఇండియన్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్, అందరు ఒకటవుతారు. ఇప్పుడు ఇక్కడ కూడా సనాతన ధర్మం అంటే వేదాలు, భగవద్గీత, అందరు ఒకటవుతారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మేము చెప్పేదే కరెక్ట్, మేమే నెంబర్ 1, మీ పైన మేము ఉన్నాం, మా తర్వాతే మీరంతా, ఇట్లాంటి సుప్రీమిస్ట్ ఐడియా, రాడికల్ ఐడియాలజీస్. అంటే మేమే సనాతన ధర్మం అంటే వైష్ణవం, అదే ప్రాబ్లం.
అందరం ఉన్నాం అంటే ఏం ప్రాబ్లం లేదు, మేము కూడా ఏం మాట్లాడడం, అసలు డిస్కషన్ ఉండదు. బట్ మీరు చేసినారు చెత్త ప్రచారాలకి, మేము ఈరోజు డిస్కస్ చేయాల్సి వస్తుంది. యాజ్ అ కౌంటర్ ఫర్ దాట్ ఐ మేక్ మై వీడియోస్, ఐ అడ్రస్ దట్ ఆల్ దట్. సో ఇప్పుడు వీళ్ళ ఐడియా ప్రకారం ఏంటంటే విష్ణు మెయిన్ అంటారు అని మనం చూసాం. అసలు సనాతన ధర్మం ప్రకారం, శాస్త్రాల ప్రకారం ఏది కరెక్ట్? ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే త్రిమూర్తి ఆత్మకో దేవ బ్రహ్మ విష్ణు శివాత్మక, అంటే ఒకటే ఈశ్వరుడు 3 రూపాల్లో ఉన్నాడు, బ్రహ్మ విష్ణు శివ. ఇది మహాభారతంలో వస్తుంది, హరివంశంలో వస్తుంది, ఎన్నో పురాణాల్లో సేమ్ వాక్యం వస్తుంది. ఇంకోటి దీనికి ఆధారం వేదం. సో మనకు వేదం మూల ప్రమాణం. వేదం ఏం చెప్తుంది? స బ్రహ్మ స విష్ణు స రుద్ర, అంటే అదే ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్ర అన్ని రూపాల్లో ఉన్నాడు. సో ఇక్కడ మనం ఎక్కడ ఈ వాక్యాలలో విష్ణు మెయిన్ అని వినలే, మనం విష్ణు కింద అని కూడా వినలే. ఉన్నది ఒకటే ఈశ్వరుడు, శివుడు అయినా విష్ణు అయినా బ్రహ్మ అయినా అని విన్నాం మనం. ఇంకొకటి కామన్ గా బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేది వింటున్నాం. అన్నింటారు. సో మనం కూడా చిన్నప్పుడు నార్మల్ గా ఎవరైతే అన్బ్రెయిన్ వాష్డ్ హౌసెస్ లో పెరిగిన వాళ్ళందరికీ ఇదే తెలుసు. వాళ్ళు ఏ పెద్ద గ్రేడేషన్ చూపించారు. శివాలయం అయినా విష్ణువాలయం అయినా వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు. నవరాత్రి కూడా జరుపుకుంటాము, అన్ని జరుపుకుంటాము. కానీ వీళ్ళు వచ్చేసి ఏంటంటే లే విష్ణు ఫస్ట్, విష్ణు మెయిన్, తర్వాత మేము అంటాం. సో దిస్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ వైదిక్ ఐడియా, దిస్ ఇస్ బేస్డ్ ఆన్ పంచరాత్ర ఐడియా. పంచరాత్ర అంటే ఎవరికి వాళ్ళకి ఆగమాలు ఉన్నాయి. సో ఇప్పుడు వైష్ణవులు ఫాలో అయ్యేది పంచరాత్ర ఆగమం, శైవులు ఫాలో అయ్యేది శైవ ఆగమం. సో ఈ ఆగమాలలో కూడా కొన్ని ఆస్పెక్ట్స్ వేద అనుకూలంగా ఉంటుంది, కొన్ని ఆస్పెక్ట్స్ వేద విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు పూజా పద్ధతి, గుడి ఎట్లా కట్టాలి, ఆలయం నిర్మాణం, ఇదంతా వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపెన్, రూల్స్ రెగ్యులేషన్ ఎవ్రీథింగ్, దానికి మనం వాడతాం ఆగమాలను. ఆగమంతో మనకేం ప్రాబ్లం లేదు. కానీ సిద్ధాంత పరంగా ఎప్పుడైతే ఆగమం వేరే విరుద్ధంగా వెళ్తుందో, విష్ణు నుంచి అందరు వచ్చారు. సో వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే విష్ణు ఫస్ట్ వచ్చాడు, విష్ణు నుంచి ఫస్ట్ బలరాముడు వచ్చాడు. సో ఇది గౌడియా సైడ్, బలరాముడు వచ్చాడు. సౌత్ సైడ్ చూసుకుంటే వీళ్ళు ఆదిశేష్ వచ్చాడు. తర్వాత ఎవరు వచ్చారు? వసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, 4 వచ్చారు ఫస్ట్. ఆ 4 తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారని రాసుకున్నాం. సో దీని పరంగా చూసుకుంటే మీకు క్వశ్చన్ రావాలి, బలరామ అని చెప్పాను నేను, తర్వాత శివుడు అని చెప్పాం, అంటే బలరాముడు శివుడు పైన ఉన్నాడా? ఇది ఇస్కాన్ వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారండి? అంటే ఫస్ట్ విష్ణు తర్వాత ఫస్ట్ బలరాముడు వచ్చాడు, బలరాముడు తర్వాత వసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, దాని తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వర్. అంటే మేము అర్థం దీని ప్రకారం శివుడు పైన ఉన్నాడు బలరాముడు, విష్ణు పైన ఉన్నాడు బలరాముడు. సో దిస్ నెవర్ మెన్షన్డ్ ఇన్ అవర్ మహాభారత ఆర్ ఎనీ వేదిక్ స్క్రిప్చర్స్. దిస్ పంచరాత్ర బేస్డ్, ఇదంతా వాట్ ఎవర్ థియరీ. అండ్ ఈ థియరీలో ఏంటంటే 4 అయినారు. సో విష్ణుమూర్తి పైన ఉన్నాడు, దాని కింద ఫస్ట్ 4 వచ్చారు, దాని కింద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. సో ఈ చతుర్వ్యూహం అనేది అవైదికం అని ఈ కాన్సెప్ట్. చతుర్వ్యూహం అనేది సాక్షాత్ వేదవ్యాసుల వారే కొట్టేశారు బ్రహ్మసూత్రాల్లో. 2 to 42 సూత్ర నంబర్. ఉత్పత్తి అసంభవాలు, అంటే ఒకటే ఈశ్వరుడు ఏరే రూపాల్లో రాలేడు, ఈ చతుర్వ్యూహం అనేది లేదు. సబ్రహ్మ సవిష్ణు సరుద్ర, దిస్ స్టాండ్స్. ఇట్లాంటప్పుడు అసలు విభూది పెట్టుకునే వాళ్ళని కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ అసలు, అదొకటి. ఇంకొకటి అమ్మవారిని పూజించే వాళ్ళని కూడా నాకు తెలిసి మీరు కౌంటర్ వీడియో కూడా చేసినట్టున్నారు దాని గురించి. ఎందుకని అంటే శివుడి పైన అంత తక్కువ భావన చేసి చూపించాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ ఫిలాసఫీనే కోర్ దీని కారణం. వాళ్ళు ఏదైతే సిద్ధాంతం పట్టుకున్నారో ఆ సిద్ధాంతంలో దోషం ఉన్నది. ఆ సిద్ధాంత దోషం ఏంటంటే శివుడు మా విష్ణు కింద ఉన్నాడు అనే సిద్ధాంతం. ఆ సిద్ధాంతం పంచరాత్రిక సిద్ధాంతం, వైదిక సిద్ధాంతం కాదు. సో పంచరాత్రిక సిద్ధాంతం పట్టుకుంటే వాళ్ళొక మతం లాగా అయిపోతారు. సనాతన ధర్మంలో అదొక సపరేట్ మతం లాగా. మేమే గ్రేట్, మా విష్ణునే గ్రేట్, మీరు అందరూ వేస్ట్. ఇప్పుడు వీళ్ళు ఎట్లా స్టోరీస్ వస్తారంటే ఇస్కాన్ అంటాడు భస్మం పెట్టుకుంటే వీళ్ళు అసురుల్లా అంటాడు. అవును, అది ఇంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూసుకుంటే మొన్న వీళ్ళు మొత్తం రామానుజ సంప్రదాయం వాళ్ళు ఏం చేశారంటే నవరాత్రులలో అష్టలక్ష్మి పూజ చేయాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క లక్ష్మికి యాడ్ చేశారు. నవరాత్రులు జనరల్ గా మన హిందువులలో నవరాత్రి చిన్నప్పటి నుంచి అందరం చూస్తాం. నవరాత్రి ఇప్పుడు ఎవరు పూజ చేస్తారు? దుర్గామాత పూజ చేస్తారు. సో సరే, దుర్గామాత పూజ చేస్తారు, లక్ష్మీ పూజ చేస్తారు, సరస్వతి పూజ కూడా చేస్తారు. అంటే దే ఆర్ దే ఆర్ 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ ఈశ్వర. 3 ఫార్మ్స్ ఆఫ్ ఈశ్వర ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వర. సో బ్రహ్మ దేవుడికి సరస్వతి దేవి, విష్ణుదేవుడికి లక్ష్మి, శివుడికి అమ్మవారు దుర్గామాత. సో అందరు పూజ చేస్తాం మనం. సో దిస్ అ హోల్సమ్ వ్యూ ఆఫ్ సనాతన్ ధర్మ. సో వీళ్ళు ఏంటంటే ఫెనాటిక్ వ్యూ, ఫార్మ్ సుప్రీమిస్ట్ వ్యూ. ఇప్పుడు అక్కడ యుఎస్ లో కూడా
వైట్స్ ఉంటారు, డార్క్ స్కిన్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వైట్ స్కిన్ వాళ్ళు అందరు అట్లా అంటారు, బట్ అక్కడ ఒక ఇది ఏమంటాం, ఇది సుప్రీమిస్ట్, కలర్ సుప్రీమసీ ఉంటుంది. ఓకే. అంటే మేమే గొప్ప. సో దానివల్ల ఏమైంది, యూనో స్లేవరీ అనే కాన్సెప్ట్ వచ్చింది. వాళ్ళని ఎట్లా జంతువులు లెక్క చూసిన డార్క్ స్కిన్ వాళ్ళని. సో ఈవెన్ నౌ యూనో ద రేసిస్ట్ స్లర్స్ వాడతారు, like nigger and all that slurs, which are banned by the country, but you know still it is there, some shades of racism is still there. ఇప్పుడు హిట్లర్ ఉన్నాడు, హిట్లర్ ఏమనుకున్నాడు, మేము బ్లూ బ్లడెడ్ ఆర్యన్, మేము ఆర్యన్. సో జర్మన్ వాడు ఏమనుకున్నాడు అంటే జర్మన్ మేము ఆర్యన్స్, బ్లూ బ్లడెడ్ అంటే మేము ఒక స్పెషల్ బ్రీడ్ మేము. అండ్ మీరందరూ జ్యూస్ ఉన్నారు కదా, వారికి బిజినెస్ చేసే వాళ్ళు జ్యూస్, మీరందరూ ఇన్ఫీరియర్ రేస్, సో ఇది మా దేశం అనే ఒక సుపీరియారిటీ ఉంది. దానివల్ల ఏమైంది, హాలోకాస్ట్ అయింది. అంటే ఎన్నో లక్షల మంది చనిపోయినారు, వాళ్ళని టార్చర్ చేసి చంపినారు. సో ఇప్పుడు మీరు సుప్రీమస్ట్ అయినారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఒక వీడియోలో ఈ నాబోగ్ లీలా అని ఒక ఆయన ఉన్నాడు, ఈయన ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాడుతున్నాడు, తీసుకొని ఆయన వెరీ ఫేమస్. హీ హాజ్ అరౌండ్ మొత్తం క్యూములేటివ్ ఒక 10 million ఫాలోవర్స్ ప్లస్ ఉంటారు ఆయనకి. అన్ని ఇట్లాంటి వేస్ట్ కామెంట్స్. అని అంటాడు, నాకు కోపం వస్తుంది, ఎవ్వరు మనల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళని అప్పుడెప్పుడు పోయి వాళ్ళందరినీ ఏదో ఒకటి వాళ్ళకి శిక్ష పడాలని అనిపిస్తున్నాడు. అంటే శిక్ష చేయాలంట, వేరే సంప్రదాయం వాళ్ళని శిక్షిస్తున్నాడట, ఎందుకంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే దిస్ బిల్డ్స్ అప్. సో పీపుల్ బికమ్ క్రేజీ హోల్డింగ్ ఆన్ టు రాంగ్ ఫిలాసఫీస్. వాళ్ళు కొంచెం క్రేజీ అయిపోతారు, మేమే కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇట్లానే చేయాలి, మాల్ ఇట్లానే చేయాలి. సో ఇదే ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక వాళ్ళు ఎంత క్రేజ్ లో వాళ్ళు నిమగ్నం అయిపోతారంటే, వీళ్ళు సనాతన ధర్మానికి నేర్పిస్తారు. ఓ కృష్ణుడు ఇట్లా పూజించాలి, ఇన్నిసార్లు మాల చేయాలి, ఇది మంత్రం చేయాలి. దే స్టార్ట్ ప్రీచింగ్ టు అస్ ఆల్సో. సో దాట్స్ ద ప్రాబ్లం. అయితే ఇక్కడ అసలు జనరల్ గా మనం వచ్చిన హ్యూమన్ గా పుట్టిన దానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి కానివ్వండి, లేకపోతే తర్వాత మనలో మ్యారేజ్, లేకపోతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత జరిగే కార్యక్రమాలు కానివ్వండి, అవన్నీ ఖచ్చితంగా మన ధర్మాలు పాటించాలి అని చెప్తారు మనకి. కానీ ఇక్కడ ఈ ఇస్కాన్ ఇట్లాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ విరుద్ధంగా వీళ్ళు బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. లైక్ అంటే మ్యారేజెస్ కానివ్వండి, ఇట్లాంటి సిస్టమ్కి అంత కంప్లీట్ వ్యతిరేకంగా ఉంటున్నారు. వీళ్ళని ఎలా యాక్సెప్ట్ చేయాలి మరి? మనం దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఈ మధ్య మనం చూసినాం కొన్ని కేసెస్ ఇట్లా కొంచెం దీని వల్ల ప్రాబ్లమ్స్, ఈ వీటిల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ. జనరల్ గా మన సనాతన ధర్మం గురించి ఏం అర్థమైందంటే, ఇందులో చాలా సంప్రదాయాలు ఉన్నాయి. మనకు మెయిన్ ఏంటి, వేదం తర్వాత మహాభారతంలో వచ్చే భగవద్గీత, ఇవి మనకు మెయిన్ శాస్త్రం, వేదాలు, పురాణాలు మెయిన్. ఇప్పుడు దీన్ని మనం ఫాలో అవ్వాలంటే మనకి 4 వర్ణాలు ఉన్నాయి, 4 ఆశ్రమాలు ఉన్నాయి. వర్ణాలు ఏంటి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అంటే డివైడెడ్. అంటే ఈ మొత్తం సొసైటీలో మన 4 టైప్ ఆఫ్ పీపుల్ 4 కర్మలు పంచుకున్నారు. దేన్ని బట్టి శ్రీకృష్ణ పరమాత్మ అంటారు గుణ కర్మ విభాగశః. అంటే ఎవడు గుణం ఎట్లున్నది, వానికి చదివే దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆడు బ్రాహ్మణ దాంట్లో ఉంటాడు. వానికి he feels more interested in physical activity, fighting, and then he's a very good leader, he's kshatriya. If he's very physically more active and he can serve others, he's shudra. If he's very intelligent in making money, he's vaishya. So atla guna karma batti unnadi more than jati. మనకి ఏంటంటే జాతి అనేది బర్త్, ఏ ఇంట్లో పుట్టాం అనేది మెయిన్ అయిపోయింది. బట్ ప్రిడామినెంట్లీ ఈవెన్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ వాస్ గుణ కర్మ, జాతి కంటే మెయిన్. సో ఇదొకటి. 4 వర్ణాలు. 4 ఆశ్రమాలు ఏంటి, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం. బ్రహ్మచర్య ఆశ్రమం అంటే మీరు చెప్పినట్టు పెళ్లి కాక ముందు చదివే టైం. ఇప్పుడు ప్రెసెంట్ డే చూసుకుంటే మనం ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ వాట్ ఎవర్, దట్ టైమ్ ఇస్ ద బ్రహ్మచర్య ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్. ట్రెడిషనల్ ఎట్లుండే అంటే 12 years వరకు స్కూల్ పంపించకపోతుండే వైదిక సొసైటీలో. సో 12 years వరకు ఇంట్లోనే ఉంటాడు. 12th year to 24th year, next 12 years he would be sent to Gurukulam to study Veda and whatever it has to be taught. సో ఇది మనకి మెయిన్ ట్రెడిషన్. సో ఈ బ్రహ్మచారి 12th year కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తాడు కదా, హీ విల్ బి 24. ఈ 24th year మ్యారేజ్ చేస్తుండే 24కి. సో హీ హ్యాడ్ 2 options, ఐదర్ గెట్ మ్యారీడ్ ఆర్ టేక్ సన్యాస్. సో ఇప్పుడు నార్మల్గా వేదాధ్యయనం ఇవన్నీ చేసిన వాళ్ళు సన్యాసం తీసుకోరు. ఎవరైతే ఈ వేదాంత విద్యను పట్టుకొని బ్రహ్మజ్ఞానం కావాలి నాకు ఇదే మెయిన్ అంటే, మనం అట్లా కూడా ఎగ్జాంపుల్ లైక్ ఆదిశంకరాచార్య వీళ్ళని చూస్తాం. లైక్ వాళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి డైరెక్ట్ సన్యాసాశ్రమం తీసుకుంటారు.
శాస్త్రంలో వీధి ఉన్నది. బ్రహ్మచర్యాద్ గృహి భవేత్, గృహి భూత్వా వని భవేత్, వని భూత్వా ప్రవ్రజేత్. అంటే ఏంటంటే ఫస్ట్ బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమం, గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమం అంటే మనం ఈ పౌరాణిక స్టోరీస్ లో సినిమాలలో చూస్తాం, ఈ రాజు అన్ని అప్పచెప్పేసి కొడుకుకి ఇక ఫారెస్ట్ కి వెళ్ళిపోతాడు, ఈ ఆభరణాలు అన్ని పక్కకు పెట్టేసి ఏదో రుద్రాక్షలు వేసుకొని వెళ్ళిపోతాడు కదా, అది వానప్రస్థం. సో దిల్ స్పెండ్ ఇన్ ఫారెస్ట్. ఇప్పుడు ఈ ఫారెస్ట్ లో ఏం చేస్తారు అది కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు గృహస్థాశ్రమం అనేది కర్మ ప్రధాన ఆశ్రమం, ఓకే. వానప్రస్థాశ్రమం ఉపాసన ప్రధాన ఆశ్రమం, సన్యాసాశ్రమం జ్ఞాన ప్రధాన ఆశ్రమం. సో ఈ కర్మ ఉపాసన జ్ఞానం వేదం మూడే విషయాల గురించి మాట్లాడతాం. అసలు జనరల్ గా హిందువులకు అందరికి తెలియాల్సింది అంటే వేదాలు 4 వేదాలు దేని గురించి మాట్లాడుతుంటే కర్మ ఉపాసన జ్ఞానం అంతే, ఇక వేరే సబ్జెక్ట్ లేదు ఇక్కడ. సో ఈ కర్మకి ఎవరు అధికారి? గృహస్థి, పెళ్లి చేసుకున్నవాడు. సో వైదిక కర్మ చేయడానికి నీకు భార్య కావాలి, యజ్ఞోపవీతం కావాలి, శిఖ కావాలి. సో ఈ 3 లింగాలు అనమాట, అంటే అధికారిత్వం టు డూ కర్మ, వైదిక కర్మ. ఇది గృహస్థాశ్రమంలో ప్రిడామినెంట్ గా చేయాల్సింది వైదిక కర్మ, లైక్ అగ్నిహోత్ర కర్మ, వాట్ ఎవర్ రిచువల్స్ ఎక్సెట్రా. వానప్రస్థాశ్రమం నెక్స్ట్. వానప్రస్థాశ్రమంలో ఉపాసన మెయిన్, ఇక్కడ కర్మ కూడా లేదు, ఓన్లీ ఉపాసన. అంటే ఏదో వేరియస్ విరాట్ ఉపాసన. ఉపాసన ఇస్ కాంటెంప్లేషన్, అంటే కొన్ని ఓ దేవతా రూపాన్ని మన మైండ్ లో, ఇట్స్ ప్యూర్లీ మెంటల్ యాక్టివిటీ ఈజ్ ఉపాసన. అండ్ దెన్ ఈయనకి గురువు దొరికితే గురు సన్యాసం ఇచ్చి వేదాంత విద్యను అందిస్తారు. సో దట్ ఈస్ సన్యాస. సన్యాస ఇస్ జ్ఞాన ప్రధానం. సో ఇప్పుడు మీరు అడగచ్చు బ్రహ్మచారి ఏం చేస్తాడు మరి? సో బ్రహ్మచారి వేదాన్ని నేర్చుకుంటాడు ఫస్ట్. సో వితౌట్ డూయింగ్ ఎనీ రిచువల్ అండ్ ఆల్, ఫస్ట్ హిల్ లర్న్ ద వేద అధ్యయనం చేసి అసలు ఏంటి అసలు వేదం అనేది, రిసైటేషన్ ఆఫ్ వేద అండ్ ఆల్, అండ్ టు అండర్స్టాండ్ వేద వ్యాకరణ శాస్త్రం ఇవన్నీ నేర్చుకుంటాడు బ్రహ్మచారి. సో ఇప్పుడు ఇది ఆర్డర్. బ్రహ్మచర్యాత్ గృహి భవేత్, గృహి భూత్వా వని భవేత్, వని భూత్వా ప్రవ్రజేత్. ఇప్పుడు ఈ ప్రవ్రజేత్ అసలు ఎందుకు ఉన్నది? ఇది లీనియర్ ఆర్డర్ ఇట్లానే ఉండాలంటే ఎస్, ఈ ఆర్డర్ ఇట్లా ఎందుకు ఉందంటే మనకు లాస్ట్ మెయిన్ గోల్ ఆఫ్ సనాతన ధర్మ ఇస్ మోక్ష. ఫైనల్లీ సనాతన ధర్మం ఏంటి, గోల్ ఏంటి సనాతన ధర్మం అంటే మోక్షం, జీవుడు ఎలా ముక్తుడు అవ్వాలి అనేది చెప్పేసి సనాతన పరమాత్మలో కలిసిపోవాలి. పరమాత్మ జీవేశ్వర ఐక్యం, పరమాత్మ ఐక్యం, జీవ పరమాత్మ ఐక్యం ఎలా. సో ఇది మెయిన్. సో హోల్ karma upasana has to somehow help you become a vairagi. సో రాగి నుంచి వైరాగి జర్నీ ఈజ్ ఫ్రమ్ ఇమ్మెచ్యూర్ అంటే ఓ అది పొందాలి, ఇది పొందాలి, ఇక్కడ పోవాలి, అక్కడ పోవాలి, అదని పోయించాలి అని. ఇక్కడ నుంచి ద జర్నీ ఈజ్ దేంతో నాకు వచ్చేది లేదు, నన్ను నేను తెలుసుకోవడం, ఈశ్వరుడితో నేను ఒకటని తెలుసుకోవడంతో నా ముక్తి అనేది ద జర్నీ ఈజ్ ఫ్రమ్ దాట్. సో దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ సెటప్ ఆఫ్ సనాతన ధర్మ. సో మీరు అడగా సన్యాసం లేదా అని అంటే సన్యాసం ఉంది, నేనే చెప్తున్నా కదా. ఇప్పుడు సన్యాసం అనేది ఉంది. ఈ సన్యాసానికి సెకండ్ ఒక ఎక్సెప్షన్ ఏంటంటే ఈ ఆర్డర్ నేను చెప్పిన 1 2 3 4 బ్రహ్మచర్యాద్ గృహి అట్లా ఎక్సెట్రా. ఇప్పుడు ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఏంటంటే బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత అనేది ఒక ఎక్సెప్షన్. ఇది మనకు అంత వేదవాక్యాలు నేను చెప్పేది. సో ఈ ఎక్సెప్షన్ వేదం ఇచ్చింది, బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత అంటే బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి డైరెక్ట్ ఎవరైనా సన్యాసం తీసుకోవచ్చు. కాకపోతే ఆయనకు మోక్షం అనేది ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఇప్పుడు కూడా మీరు ట్రెడిషనల్ చూసుకుంటే రిషికేశ్ లో ఎవ్రీ మహాశివరాత్రికి సామూహికంగా ఎవరు వెళ్ళి అడిగినా సన్యాసం ఇచ్చేస్తారు. సో మన భారతదేశం గొప్పతనం అది. మన భారతదేశంలో ఈ సాధువులు ఉన్నారు, సన్యాస పరంపర ఉంది, జ్ఞానం అనేది దేశంలో ఉంది కాబట్టి దిస్ ఇస్ స్పెషల్ ల్యాండ్ ఫర్ అస్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే ఈ ఆర్గనైజేషన్స్ వచ్చేసి ఈ రిచువల్స్ తీసుకున్నది. ఓకే మీరు జాయిన్ అవ్వండి, మీకు సన్యాసం ఇస్తాము, వాటెవర్, ఇఫ్ దట్ ఈస్ మీటింగ్ ద క్రైటీరియా. అంటే ఇప్పుడు ఈ వ్యక్తికి నిజంగానే మోక్షం కావాలని కమిట్మెంట్ ఉంది, ఆర్గనైజేషన్ ఈస్ గివింగ్ యూ దట్ నాలెడ్జ్ అండ్ గివింగ్ యూ అ ప్లేస్ టు స్టే అండ్ నీకు ఒక ఉపాధి కల్పిస్తుంది ఆర్గనైజేషన్. సో ఇట్స్ గుడ్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. అండ్ టిపికలీ అమ్మ ఈ ఆర్గనైజేషన్ లేనప్పుడు కూడా ఎవరైనా ఇట్లా వాళ్ళకి ఇక నచ్చక వాళ్ళు వెళ్ళిపోయి రిషికేశ్లో వాళ్ళు సన్యాసం తీసుకున్నప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు వెళ్తారు అనమాట, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వెళ్తారు, అరే మా వాడు తప్పిపోయిండు కనిపించట్లే, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది, ఈ ఆశ్రమంలో ఆశ్రమంలో పోతారు. ఇదంతా ఈ ఆర్గనైజేషన్స్ కొత్త కాదు. నౌ వాట్ దీస్ ఆర్గనైజేషన్స్ ఆర్ డీలింగ్ విత్ ఇస్ నాట్ న్యూ థింగ్, దిస్ హాస్ బీన్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఇల్లు వదిలి వాడు వెళ్ళిపోతే ఎవడు వదులుకుంటాడమ్మా? ఇప్పుడు చేతికి వచ్చిన కొడుకుంటాడు, ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు, ఎవడు వదులుకుంటాడు? సో ట్రై చేస్తారు వాళ్ళు, అరే వచ్చేనా ఆయన నీకు ఇది ఇస్తా, అది ఇస్తా, నీకు ఏం కావాలి కొనిస్తా అంటే
వస్తే ఆడు వస్తాడు, రాకపోతే లే నా గురువు గారు ఇక్కడ మంచిగా చూసుకుంటాను ఇక్కడనే ఉంటా అంటే ఏం చేస్తారు? నిరాశ వస్తారు. ఇప్పుడు ఈ నిరాశగా పడి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ గురువు చూడు ఇట్లా చేసి నా కొడుకు తీసుకెళ్ళిపోయాడు అది అని, దే స్టార్ట్ హేటింగ్ దట్ ashram or a guru or like that. So similarly I see some stories here also, modern organizations కొంతమంది ఏంటంటే ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరు వెళ్ళిపోయినారు అనే బాధతో వాళ్ళు చెప్తారు. ఇక్కడ చిన్న ఒక డౌట్, ఇప్పుడు మనము మీరు కొడుకుగా ఉన్నారు, కొన్ని ధర్మాలు ఉంటాయి కదా, తను చేయాల్సిన తల్లిదండ్రులకు చేయాల్సినవి కానివ్వండి, సరే ఇతను పెళ్లి అవి చేసుకోలేదు కానీ తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చారు, మరి ఇతను కొడుకుగా ఇతని ధర్మం ఏంటి చేయాలమ్మా? మరి అది అవేవి చేయకుండా ఇతను నాకు మోక్షం కావాలి లేకపోతే ఇంకోటి కావాలి అని వెళ్ళిపోయి ఈ యోగ ధ్యానంలోనూ ఇంకో దానిలోనూ ఉంటే మరి కొడుగ్గా ఇతని ధర్మం అతను చేసినట్ట వదిలేసినట్ల అతనికి ఎలా కర్మ అనేది ఎలా వర్తిస్తుంది? అంటే మీకు నేను 4 ఆశ్రమాలు ఉన్నాయని చెప్పాను కదా, ఈ 4 ఆశ్రమంలో మనం ఏంటంటే మనం మాక్సిమం ఈ యుగం ఎట్లా కలియుగం ఈ టైం ఎట్లాంటిదంటే our life is absorbed in this grihasthashram only. ఎంత అబ్జార్బ్డ్ అంటే ఇదే పారమార్థికం అయిపోయింది మనకి. అంటే పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కానీ పిల్లలు మంచి చూసుకోవాలి, పిల్లలు పెళ్లి చేయాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా మనమే రాస్తాం. ఆడు నీ స్కూల్లో జాయిన్ చేయాలి, వాడు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, వాడు ఇక్కడ వేరగాలి, వాడు అట్లా వాడెవర్ ఆ డాక్టర్ వాళ్ళు ఇంజనీర్ వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. సో వీ హ్యావ్ సీన్ దట్ ఓన్లీ బికాస్ మనకి ఇక వేరే తెలియదు. మనం ఒక సొసైటీలో ఉన్నప్పుడు మనకు అసలు దీనికంటే మించేమైనా ఉందా అనేది మనకి అవగాహన జనరల్లీ రాదు. మనం రిషికేశ్, కాశీ, హరిద్వార్ ఇట్లాంటి చోట్లకి వెళ్తే కానీ మనకు అర్థం కాదు దీనికి మించి కూడా ఒక ఆశ్రమం ఉందని. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఉన్నారంటే వీళ్ళు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఇల్లు ఇడిచిపెట్టే వెళ్ళారు కదా. సో మళ్ళీ వాళ్ళు అధర్వం చేసినట్టు, వాళ్ళు అధర్వం చేస్తే వాళ్ళు కాలు ఎందుకు మొక్కుతాం మనం, వాళ్ళ పాద పూజ ఎందుకు చేస్తాం వాళ్ళని? వై ఆర్ యూ రివరింగ్ దెమ్? బికాస్ దే హ్యావ్ టేకన్ అ స్టెప్. వాళ్ళు ఒక అడుగు మోక్షం కోసం వేశారు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారు, నువ్వు ఒక అడుగు మోక్షం కోసం వేయి, నేను 10 అడుగులు వేస్తాను నీ దగ్గర కానీ. సో దీనివల్ల మీకు అర్థమైంది ఏంటంటే గృహస్థాశ్రమం అనేది ఇట్స్ నాట్ అబ్సల్యూట్. అంటే పక్కా ఇట్లనే మీరు బతకండి సావండి ఇంట్లోనే అని చెప్పలేదు దేవుడు ఇంట్లో ఉండి నువ్వు వైరాగ్యం పొందని చెప్పిండు. సో ఎవరైనా పెళ్లి చేసుకొని సమాజంలో ఉంటే నాకు వైరాగ్యం వచ్చి ఇచ్చి అసలు ఇదొక బతికేనా అనిపిస్తే అది కరెక్ట్. అప్పుడు ఇల్లు ఇచ్చి పెట్టి పోయినకి నీకు అధికారిత్వం వచ్చిందని అర్థం. అప్పుడు మీరు అనొచ్చు మళ్ళీ ఏంటి అంటే, అందుకే ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ గురించి చెప్పారు. అంటే నువ్వు పెళ్ళైనా ఇమీడియట్ గా నీకు ఇట్లా వచ్చి నువ్వు వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళని ఎవరు చూసుకుంటారు? సో ఇట్స్ అ స్టేజ్ ఆఫ్ లైఫ్. సో ట్రెడిషనల్లీ ఇట్స్ సపోజ్ టు హ్యాపెన్ గృహీ భూత్వ వనీ భవేత్. అంటే నువ్వు ఒక 20 years మ్యారీడ్ లైఫ్ బతికినాక యూ టేక్ అ స్టెప్ ఆఫ్టర్ దాట్. బట్ దేర్ విల్ బి ఎక్సెప్షన్స్ ఆల్వేస్. అండ్ నువ్వు మోక్షం కోసం నువ్వు స్టెప్ వేసినప్పుడు దట్స్ అ పరమ ధర్మ, అది మెయిన్ ధర్మం. ఇవన్నీ ఉన్నాయి సెకండరీ ధర్మాలు, ఇవన్నీ ఎవరు చూసుకుంటారు అంటే ఆ ఈశ్వరుడు నన్ను పుట్టించింది అందరిని పుట్టించింది, ఎవరు చూసుకోవాలో ఆ ఈశ్వరుడు చూసుకుంటారు. ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు సడన్ గా ఎవరికైనా ఇప్పుడు ఇదంతా డిస్కషన్ ఇస్ అజ్యూమింగ్ ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్ ఇన్ లైఫ్. హౌ ఆర్ వి గివింగ్ గ్యారంటీ ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్? కరెక్ట్. ఇప్పుడు లైఫ్ లో ఫిజికల్ గేమ్ అవ్వచ్చు, మెంటల్ గేమ్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ గేమ్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. దట్ మే బికమ్ అన్బేరబుల్ ఫర్ మేబీ. ఇప్పుడు వాడిని వాపస్ తెచ్చుకున్నావు, మేబీ హీఈస్ నాట్ ఏబుల్ టు లివ్ లైఫ్ లైక్ దిస్. రేపు పొద్దున వాడు వేరే డిసిషన్ తీసుకున్నాడు, వాడు ఆమె వాడెవర్ వాళ్ళు వేరే డిసిషన్ తీసుకున్నాడు, హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఐ హావ్ సీన్ స్టోరీస్ లైక్ దట్ where parents don't allow and they take adverse decisions. Better than that allow, ekkadunna salagundani ani వదిలేశారు. అంటే this also there. I'm not saying that it is wrong. I'm saying దానికి తరిగా ఉంది, బట్ అప్పుడప్పుడు ఎక్సెప్షన్స్ కూడా ఉంటుంది, అండ్ దట్ ఈస్ యాక్సెప్టెడ్ బికాస్ దట్ ఈస్ ఫర్ మోక్ష. ఓకే, వెంకటేష్ గారికి అసలు మెయిన్ నచ్చనివి ఏంటి ఇస్కాన్ లో? కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా. అమ్మ ఆర్గనైజేషన్ పరంగా నాకు ఏం ప్రాబ్లం లేదమ్మా, అన్ని ఆర్గనైజేషన్ నేను కూడా మా ఒక ఆశ్రమం నుండి చదువుకున్నా. సో ఆశ్రమాలకి ప్రతి ఆశ్రమాలకి దిల్ హ్యావ్ దర్ ఓన్ ఫాల్ట్స్ ఆర్ వాట్ ఎవర్. మెయిన్ ఏంటంటే ప్రాబ్లం సిద్ధాంతం. ఇప్పుడు మీ సిద్ధాంతం కూడా మీరు మీ ఆశ్రమాల్లో ఏమైనా చెప్పుకోండి, నాకేం అవసరం. కానీ ఎప్పుడైతే వీళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి వీళ్ళు ఏమంటారంటే అద్వైతం మా ఫాల్తు సంప్రదాయం, అది మొన్ననే పుట్టింది, కలియుగంలో పుట్టింది, లేకపోతే ఇది బోగస్ ఫిలాసఫీ అని వీళ్ళు ఏం చేస్తారు, కొన్ని ప్రక్షిప్త వాక్యాలు తెస్తారు. పద్మపురాణంలో అక్కడ రాసింది మాయావాదం అనేది అసలు శాస్త్రం అని, ఇక్కడ ఇట్లా రాస్తున్నది శంకరాచార్య తప్పు ఫిలాసఫీ, ఇది అసురుల కోసం చేశాడు. అసురులనట ఈ మన భూలోకం నుంచి నరకానికి తీసుకుపోవాలంట. అది ఎట్లా తీసుకుపోవాలంటే ఇట్లా అద్వైత సిద్ధాంతం అనేది ఒకటి ప్రాపగేట్ చేయడానికి శంకరాచార్యని పంపించారంట. సో ఇట్లాంటి వచ్చి వాళ్ళు ఎప్పుడైతే బహిరంగంగా చెప్తారో, సో మనం వీ హ్యావ్ టు కాల్ అ స్పేడ్ ఇది తప్పు.
మీరు చెప్పేదానికి ఏం బేసిస్ లేదు. అండ్ మీరు సనాతన సంప్రదాయాన్ని క్వశ్చన్ చేస్తారు. మీరు 1960లో మీ ఉద్భవం అయింది. మీరు ఎవరిని క్వశ్చన్ చేస్తారు? శంకరాచార్యని క్వశ్చన్ చేసే స్టేజ్ మీది కాదు. సో దిస్ ఇస్ వేర్ ఐ హ్యావ్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అని ఒక బుక్ ఉందమ్మా. వీళ్ళ ఫౌండర్ రాసిండు, ప్రభుపాద అనే వ్యక్తి రాసిండు. ఆ బుక్ లో 32 times రాస్కల్ అనే పదం వాడిండు. రాస్కల్ అనే పదం 32 సార్లు వాడండి ఆ బుక్ లో. అది సాత్వికమైన బుక్ ఎట్లయితుంది? అదొక తామస కామెంటరీ అవుతుంది, తామస వృత్తి, అది సాత్విక వృత్తి కాదు. ఆయనకు అంత రాస్కల్ అంటే ఆయన మైండ్ లో ఏముంది? ద్వేషం. 32 సార్లు అంటే ద్వేషపూరితమైన కామెంట్, వ్యాఖ్యానం అది. ఈడియట్స్, రాస్కల్, మాయావాది సార్, ఫూల్స్. అది మాయావాది అని ఒక పదం. అద్వైత సంప్రదాయం వాళ్ళకి మాయావాది, వీళ్ళు మాయావాదులు అని ఒక పదం. పీకల వరకు కోపం స్వామి వివేకానంద అంటే, రామకృష్ణ పరమహంస ఆయన అంటే. రామకృష్ణ పరమహంసకి ఈయనకు 100 years తేడా ఉన్న దగ్గర. ఆయన ఫేమస్ అయిపోయిండు. మన మొత్తం వైష్ణవం అనేది ఎవరు గుర్తు పెట్టుకోవట్లేదు, మనం కూడా ఫేమస్ అవ్వాలి, యూఎస్ పోవాలి, ఇది చేసిండు అట్లా. అక్కడ యూఎస్ పోయి కూడా ఏమంటాడు? ఆయనకు థ్రోట్ క్యాన్సర్ ఎట్లా వస్తుంది, అన్ని బ్రహ్మనే, ఉన్నదంతా దేవుడే అన్నప్పుడు థ్రోట్ క్యాన్సర్ ఎట్లా వస్తుంది, ఆయనే దేవుడు కదా, ఇట్లాంటివన్నీ వితండవాదం చేస్తాం. సో అట్లాంటి స్టేట్మెంట్స్ మేము కూడా వితండమే చేస్తాం. సో ఇప్పుడు వితండానికి వితండమే ఆన్సర్. వితండానికి నేను వచ్చి నాయన సాఫ్ట్ గా మాట్లాడాను, వితండానికి వితండమే. నువ్వు వితండాన్ని క్రాస్ చేసినట్టు మేము కూడా క్రాస్ చేస్తాం వితండాన్ని. మీరు ఇలా కౌంటర్స్ ఇచ్చినప్పుడు, ప్రతిదానికి ఆన్సర్ చేస్తూ వీడియోస్ ఇచ్చినప్పుడు వెంకటేష్ గారికి ఏం కాల్స్ రాలేదు? కాల్స్ వస్తాయి, మస్తు వస్తాయి, మా కాల్స్ వస్తాయి, థ్రెట్స్ వస్తాయి, నువ్వు ఏంది అబ్యూస్లు వస్తాయి, అన్ని వస్తాయి, అన్ని ఫేస్ చేస్తాం. ఇక ఏం చేస్తాం? ఇక ఏమంటారు అసలు? నార్మల్ నేను ఓపెన్ ఒకటే అంటానమ్మా, ఇప్పుడు వాళ్ళు వచ్చి నువ్వు వాదానికి రా, నువ్వు అది రా, ఇది రా, నేను అంతా సరే వస్తా, నాకు చూపెట్టి, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. వాళ్ళు మొత్తం ఎస్టాబ్లిష్ చేసి ఏంటంటే, మీకు చెప్పిన చనిపోయినాక మనం ఒక లోకానికి పోవాలి, కృష్ణ లోకానికి. ఆ లోకం పేరు గోలోకం అని అంటారు. ఎవరు? ఇస్కాన్ వాళ్ళు. ఇస్కాన్ గౌడియా సిద్ధాంతం, వల్లభ సిద్ధాంతం, ఇద్దరు గోలోకం అంటారు. మన సౌత్ లో వైకుంఠం అంటారు. మళ్ళీ ఇలా వీళ్ళకి గొడవ ఏంటంటే, వీళ్ళు వైకుంఠం పైన ఉందంటారు, వాళ్ళు గోలోకం పైన ఉందంటారు. సో ఇట్లా వీళ్ళకే ప్రాబ్లం ఉన్నది. నేను అంటా సరే, మీ గోలోకం మీరు చూపించండి, మీరు వైకుంఠం చూపించండి. వీళ్ళు మొత్తం భగవద్గీత వ్యాఖ్యానం రాశారు. ఇప్పుడు రామానుజాచార్య భగవద్గీత మీద వ్యాఖ్యానం రాశాడు, మధ్వాచార్య భగవద్గీత మీద వ్యాఖ్యానం రాసిండు, ఆడ శ్రీల ప్రభుపాద ఇంగ్లీష్ లో ఏదో రాసిండు. దాని వ్యాఖ్యానం అనాలి ఏమనాలి నాకు తెలియదు, రాసుకోవాలని 32 సార్లు ఉంటాయి. నేను అంటా సరే, మీరు వ్యాఖ్యానం రాసినప్పుడు మూలం అనేది భగవద్గీత, 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు. మీరు ఏదైతే సిద్ధిస్తున్నారో మీ ఎండ్ ఏంటి? గోలోకం. సో వీళ్ళు మొత్తం భగవద్గీత వ్యాఖ్యానంతో సిద్ధి చేసేది గోలోకం. ఈ గోలోకానికి మనం పోవాలి, వైకుంఠానికి పోవాలి. నేను ఇద్దరికి ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాను. మీరిద్దరు నాకు, నువ్వు గోలోకం అనే వర్డ్ చూపెట్టు, నువ్వు వైకుంఠం అనే వర్డ్ చూపెట్టు. భగవద్గీతలో ఒక్క పదం గోలోకం అనే పదం కృష్ణుడు వాడినట్టు నాకు చూపెట్టు. అరే ఇప్పుడు కృష్ణుడికి అంత గోలోకమే మీరు వెళ్ళాలి అని అంత తాపత్రయం ఉంటే ఆయన 100 సార్లు వాడాలి పదం, ఆయన ఒక్క పదం వాడలే కృష్ణుడు. వైకుంఠం అనే పదం కూడా వాడలే. మనకి ఎంత ఆశ్చర్యంగా ఉండాలి. కామన్ సెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్యూటీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు రాసింది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకు నచ్చింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అది నా పైత్యం అవుతుంది కదా. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో దట్స్ వాట్ దే డిడ్. ఇప్పుడు నేను ఈ మాట అంటే వీళ్ళు పెద్ద పెద్ద స్వాములు కూడా నన్ను బ్లాక్ చేస్తారు. అట్లా అంటావు అది అని ఉన్నది మాట్లాడుతాం. మరి మీరు చూపియండి. మా వర్షన్ జనరల్ గా భగవద్గీత ఒకటే వర్షన్ ఉంది, అది ఎక్కడ లేదు. అది మీ పాయింట్. దట్స్ అ కామన్ సెన్స్ కదా. భగవాన్ కృష్ణ ఈస్ కమిటెడ్ టు గోలోక. ఇప్పుడు షడ్ లింగాలను ఉంటాయమ్మా, తాత్పర్య అవధారణ చేయడానికి. అంటే భగవద్గీత అసలు దేని గురించి మాట్లాడుతుంది? ఇప్పుడు మనం కూడా చాలా వింటుంటాం, భగవద్గీత ఇది కూడా భగవద్గీతలో ఉంది, అది కూడా భగవద్గీతలో ఉంది, గుణాలు భగవద్గీతలో ఉన్నాయి, ఏం దినాలు ఉన్నది, అన్ని. భగవద్గీత మెయిన్ గా మాట్లాడేది ఏంటి? ఈశ్వర స్వరూప నిరూపణ. అసలు ఈశ్వరుడు ఎవడు, జీవుడు ఎవరు, మోక్షం ఏంటి, దీని గురించి మాట్లాడు. దీనికి షడ్ లింగాలు ఉన్నాయి. షడ్ లింగాలు అంటే అసలు భగవద్గీత ఎట్లా మొదలవుతుంది, ఎట్లా ఎండ్ అవుతుంది. భగవద్గీత 2:11 ఉపదేశం స్టార్ట్ అవుతుంది. సో అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారు? అశోచాన్ అన్వశోచస్త్వం. అంటే నువ్వు ఎవరి గురించి ఏడవకురా బాబు, ఎందుకంటే ఉన్నదంతా ఈశ్వరుడే అని చెప్తాను. ఎండ్లో ఏంటి? మోక్ష ఇష్యామి మా శుచః సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్ష ఇష్యామి మా శుచః. అంటే ఏడవకు, ఉన్నదంతా ఈశ్వరుడు అని తెలుసుకున్నావు కదా, ఇక కొట్లాడు, ఏది ఎక్కడ పోదు, కొట్లాడు అంటారు. సో ఏడవకు అనేది కామన్. దేనివల్ల ఏడవకు? ఆత్మని తెలుసుకొని, పరమాత్మని తెలుసుకొని ఏడవకు. సో మొదలైంది ఎండ్, పరమాత్మ జ్ఞానం అనేది అర్థమైంది.
నెక్స్ట్ అభ్యాసం, ఏదైతే మళ్ళీ 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 శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తుంది, ఇది స్వరూప నిరూపణం, ఈశ్వర తత్వం గురించి చెప్తుంది. అపూర్వత అంటే ఉట్టి జ్ఞానంతోనే పొందేది అని క్లియర్గా స్పెసిఫికేషన్. 13వ అధ్యాయంలో జ్ఞేయం పరం బ్రహ్మ అంటే ఈశ్వర ప్రాప్తి ఎలా. ఇప్పుడు సనాతన ధర్మం చాలా మంది చాలా చేస్తుంటారు, కొంతమంది ఉపాసన చేస్తారు, కొంతమంది ఏదో వేరే చేస్తుంటారు. దేనికి? ఈశ్వరుని పొందడానికి. అసలు ఈశ్వరుని ఎట్లా పొందాలి? శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారు? జ్ఞేయం, ఉట్టి తెలుసుకోవడంతోనే ఈశ్వరుడు అర్థం, ఈశ్వరుడు పొందడం. ఈశ్వరుని పొందే వేరే మార్గం లేదు. మరి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కర్మ మార్గం, భక్తి మార్గం, అన్ని మార్గాలు జ్ఞాన మార్గం మెయిన్. వేరేవన్నీ ఉన్నాయి, బట్ దే ఆల్ అవన్నీ జ్ఞాన మార్గానికి ఉపయోగపడేవి, అందులో అది మెయిన్ కాదు. సో జ్ఞేయం అంటే జ్ఞేయం అంటే తెలుసుకోవాల్సింది, భగవంతుడు అనేది తెలుసుకునే విషయం. జ్ఞేయం పరం బ్రహ్మ అని చెప్పారు. సో ఇది తెలుసుకునేది, సో ఏదో లోకం వెళ్ళేది లేదు అక్కడ. అది తెలుసుకుంటే ఏమవుతుంది? తెలుసుకున్నాక అమృతత్వం అశ్నుతి, జ్ఞాత్వా అమృతం అశ్నుతి, అమృతత్వం అశ్నుతి అంటే తెలుసుకోవడంతో మనిషి ముక్తుడు అవుతాడు. అంటే తెలుసుకోవడంతోనే ముక్తుడు అవుతాడని చెప్పారు. అంతేగాని తెలుసుకున్నాక, నేను చనిపోయాక, ఏదో లోకం పోయినాక అయితే ఇక్కడ లేదు అక్కడ. జ్ఞేయం జ్ఞాత్వా అమృతం అశ్నుతి. అపూర్వత అంటే ఈ రుట్టి శాస్త్రం ప్రమాణం, అంటే శాస్త్రం ద్వారానే తెలుసుకునే విషయం శ్రీకృష్ణ పరమాత్మ అని తెలుసుకుంటే మోక్షం పొందుతాం. నెక్స్ట్ ఫలం. ఫలం అంటే రిజల్ట్. అంటే తెలుసుకుంటే ఏంటి అంటే నేను చెప్పిన ఇందాకనే, జ్ఞాత్వా అమృతం అశ్నుతి అంటే అమృతం పొందేది. అంటే అమృతం అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ డెత్, ఫ్రీడమ్ ఫ్రమ్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఇది పొందేది ఎట్లా అంటే పరమాత్మను తెలుసుకోవడంతో. సో ఫలం అది. సో ఫలం ఏంటి? జీవన్ముక్తి. ఈ జ్ఞానం పొందితే మోక్షం వస్తుంది అనేది జీవన్ముక్తి ఫలం. సో ఈ జీవన్ముక్తి ఫలం అనేది నేను 100 వాక్యాలు చూపిస్తాను మీకు భగవద్గీతలో. 700 శ్లోకాల్లో 100 ఇన్స్టెన్సెస్ చూపిస్తా జీవన్ముక్తి ఫలంగా. ఎక్స్ప్లిసిట్ మెన్షన్, నాట్ అనుమానంతో ఏదో ఇది చెప్తే దాని అర్థం ఇది దాని అర్థం అది అట్లా కాదు, డైరెక్ట్ మెన్షన్ జీవన్ముక్తి ఫలం. సో దిస్ ఇస్ వాట్ ఈస్ నెగెటెడ్ బై దెమ్. ఇప్పుడు డైరెక్ట్ మెన్షన్ ఆఫ్ జీవన్ముక్తి అంటే జ్ఞానం పొందితే మోక్షం పొందుతాడు అనే మెన్షన్ని వీళ్ళు కొట్టేస్తారు వీళ్ళ సిద్ధాంతం వల్ల. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే దేవుడు అనేవాడు వైకుంఠంలో ఉన్నాడు లేకపోతే గోలోకంలో ఉన్నాడు. అక్కడ ఉన్నాడంటే ఇక్కడ లేడు కదా, సో అక్కడ పోవాలి, అది చనిపోయినాక వాళ్ళని రాసుకుంటారు. సో ఫలం చూపెట్టాలి. సో ఫలం చూపెట్టకుండా మీకు ఎట్లా అర్థమైంది? సో హౌ డిడ్ యూ ఫిగర్ ఇట్ అవుట్? అక్కడ ఒక ధామ అనే పదం వాడారు, ఇక్కడ ఇంకొక పదం, అరే ఒక పదం వాడిన ఏంది ఎక్స్ప్లిసిట్ మెన్షన్ కావాలి. అక్కడ ధామ పరం వాడితే అది కాదు. ఇప్పుడు శ్రీకృష్ణుడి పరంధామ అంటాం, శ్రీకృష్ణుడి పరంధామ అంటాం, కానీ శ్రీకృష్ణుడు ఉన్న గోలోకాన్ని పరంధామ అనం మనం. శ్రీకృష్ణుడే నువ్వే మా ఎండ్, నిన్ను పొందడమే మా ఎండ్ అంటాం. నీ ఉన్న చోటు నా ఎండ్ కాదు అది. సో ధామ అనే పదం ఉంది, కానీ ధామ ఈస్ రిఫరింగ్ టు కృష్ణ, రామ ఈస్ రిఫరింగ్ టు ఈశ్వర. ధామ మీన్స్ ఈశ్వర, నాట్ లోక ఆఫ్ ఈశ్వర. సో దట్స్ వాట్ ఇస్ మేడ్ వెరీ క్లియర్. సో భగవద్గీత ఇస్ అ వెరీ క్లియర్ వర్క్. సో దీన్ని చదవడానికి మీకు వ్యాకరణం ఉండాలి, మంచి గురువు ఉండాలి, అప్పుడు మీకు అది అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చాలా మ్యానిపులేటివ్ టాక్ట్ఫుల్ ఏం చేస్తారంటే ఈ వ్యాకరణం నేర్చుకోకండి అంటారు. సో దే విల్ నాట్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు స్టడీ గ్రామర్, సాంస్క్రిట్ గ్రామర్. ఇప్పుడు ఎన్నో ఏళ్ళు పడి ఎందుకు చదివేది? 3 నెలలు గట్టిగా నేర్పిస్తాను నేను సాంస్క్రిట్ గ్రామర్, 3 months చాలు. మీకు తర్వాత భగవద్గీత శ్లోకాలు మీరు పోయి ఖండిస్తారు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా అక్కడ ట్విస్ట్ చేసినారు, మ్యానిపులేట్ చేసినారు. సో 3 months చాలు. మీరు ఎందుకు పడి ఎన్నో ఏళ్ళు వాళ్ళ యాస్టిస్ అనే వ్యాఖ్యానము, మీ గురుగారు రాసిన వ్యాఖ్యానం ఇన్ని ఏళ్ళు పడి చదివేది ఏమున్నదమ్మా? 3 నెలలు అర్థమవుతుంది ఆయన వేసింది ఏందో, కరెక్ట్ గా నేర్చుకుంటే గురువు దగ్గర. సో దిస్ హౌ వాళ్ళు సైడ్ ట్రాక్ చేస్తారు ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ జ్ఞానం ఆఫ్ భగవద్గీత. దే సైడ్ ట్రాక్ ఇట్, దానికి ఒక భక్తి అనే ఫ్లేవర్ యాడ్ చేస్తారు, రకరకాల విన్యాసాలు చేస్తారు. అంటే ఇదంతా దేనికోసం అండి? వీళ్ళ బిజినెస్ కోసమా, లేకపోతే అంతా కూడా వీళ్ళు చెప్పేదే రన్ అవ్వాలి అనే ఒక ఆలోచన కోసమా? అంతే, మేమే ఫేమస్, మేమే సనాతన ధర్మం. ఏ బిజినెస్ ఆబ్వియస్లీ అది బిజినెస్ అది కాదని ఎవరు అనలేరు, ఇక వాళ్ళు కూడా ఒప్పుకోవాలి అది బిజినెస్ అని. ఎందుకంటే రాజీవ్ దీక్షిత్ అనే ఆయన 10 or 15 years బ్యాక్ హీ హెస్ ఎక్స్పోజ్డ్ దట్ దేర్ ఎర్నింగ్స్ అన్ని చూపెట్టి వీళ్ళు కోల్గేట్ కంపెనీ, అంటే కోల్గేట్ ఇస్ నంబర్ 1 టూత్ పేస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్, వాళ్ళ ఎర్నింగ్స్ మించిపోయింది ఆ డిస్కౌంట్. So we are dealing with not 1 lakh, 2 lakh, but like 2-digit lakhs of crores of rupees. Their handling and their asset value and their earning and all that. So ఇవన్నీ సనాతన ధర్మం మంచి చేస్తారు, ఓకే, అవన్నీ పక్క పెడదాం. మీరు అబ్యూజ్ చేస్తారు, సర్వీసెస్. ఎస్, మీరు సర్వీస్ చేస్తే సర్వీస్ ఓరియంటెడ్ పెట్టుకోండి, మీరు సిద్ధాంత పరంగా రావద్దు.
సిద్ధాంత పరంగా అద్వైతం బోగస్, శంకరాచార్య బోగస్ ఫిలాసఫీ, విభూతి పెట్టుకున్న వాళ్ళు అసురులు, డెమిగాడ్స్, శివుడు అమ్మవారి డెమిగాడ్స్, మేమే మెయిన్, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడు. మీరు సర్వీస్ చేసుకోండి మంచిగా, మేము కూడా అప్రిషియేట్ చేస్తాం, మేము కూడా మీతో పాటు సర్వీస్ చేస్తాం, ఒక చేయి హ్యాండ్ చూపించి. చాలా వరకు ఇప్పుడున్న జనరేషన్కి వాట్ ఈస్ భగవద్గీత అనేది తెలియదు. కొన్ని సినిమాల్లో చూపించినట్లు ఆ సీన్స్ వరకే చూసి ఓహో కర్ణుడే గొప్పవాడు, లేకపోతే కొన్ని ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, సినిమా ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో వాటినే నిజమని నమ్ముతూ ఉంటాం. మీ వరకు ఈ అపోహల పైన కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. మొత్తం మహాభారతంలో అమ్మ హీరో ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఈ కొంతమంది ఇట్లా సినిమాలు చూసి ఓ కర్ణుడు చాలా మంచోడు, కర్ణుడు ఇది, కర్ణుడు అది, కొంతమంది ఏమో అశ్వత్థామ ఇది, కొంతమంది పీపుల్ హోల్డ్ ఆన్ టు వేరియస్, అంటే వాళ్ళకి కరెక్ట్ నరేటివ్ అర్థం కాలేదు. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాలంటే మీరు మహాభారతం అనేది సినిమాలు చూసి అర్థమయ్యేది కాదు. మీకు నిజంగా శ్రద్ధ భక్తి ఉంటే మీరు వెళ్ళి ఒక గురు దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. సి ఎనీథింగ్ విత్ రెస్పెక్ట్ టు అవర్ శాస్త్ర విల్ టేక్ 2 to 3 years జర్నీ టు అండర్స్టాండ్. మీకు ఆ టైం ఉండాలి. ఆ టైం లేకుండా ఇట్లాంటి ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యి ఇట్లాంటి ఏదో పుస్తకాలు చదివేసి మేము మాకు పెద్ద జ్ఞానులు అయిపోయినాం అంటే నడవదు అట్లా. సో మీరు ఇంకా బావిలో కప్పంటారు కదా, అట్లా ఉండిపోతారు. సో శ్రీకృష్ణ పరమాత్మ రోల్ మెయిన్. ఆయనను అర్థం చేసుకుంటే ఆయన ఏమన్నా అంటే, నన్ను అర్థం చేసుకుంటే జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యోవేతి తత్వత త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఇది భగవద్గీతలో చెప్పారు. అంటే ఏంటంటే నువ్వు నిజంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మ అర్థం చేసుకుంటే, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యోవేతి తత్వత అంటే నిజంగా, అంటే ఒకరోజు పుట్టిండు ఒకరోజు పోయిండు అది కాదు. ఆయన జన్మ యొక్క రహస్యం నీకు అర్థమైందంటే త్యక్వా దేహం అంటే అది అర్థం చేసుకున్నాక నువ్వు చనిపోయినాక నువ్వు మళ్ళీ వాపస్ రావని చెప్పాడు, నువ్వు ముక్తుడు అయిపోతావు. సో ఇట్ ఈస్ సచ్ ఎ డీప్ సబ్జెక్ట్ అది. సో ఇది సినిమాలో అట్లా కాదు. మీకు కరెక్ట్ గా నేర్చుకోవాలంటే ఒక ట్రెడిషనల్ గురు, వీళ్ళు ట్రెడిషన్ అనే వర్డ్ కూడా అబ్జర్వ్ చేశారు. బోనఫైడ్ గురు, మా సంస్థానం మా ఆర్గనైజేషన్ లో బోనఫైడ్ గురు అంటే ఏదో అంటారు. సి దే క్రియేట్ న్యూ వర్డ్స్, బట్ బోనఫైడ్ ఇవన్నీ ఇట్ మీనింగ్లెస్ వర్డ్స్. ట్రెడిషనల్ గురు అంటే ఏంటంటే నాన్ సెక్టేరియన్ అంటే ఒక సంప్రదాయానికి అఫిలియేట్ అయి ఉండకూడదు. లైక్ ఇట్లా శాక్తం కానీ శైవం కానీ వైష్ణవం కానీ ఇట్లా అఫిలియేషన్ ఉందనుకోండి, వాళ్ళు ఏడ చూసినా అదే చూస్తారు. మీరు సనాతన ధర్మాన్ని ఒక హోల్సమ్ ధర్మంగా చూసి మీరు అసలు ఏంది, అసలు భగవద్గీత ఏం చెప్తుందని మీరు ఎంక్వైరీ ఒక గురుతో. సో యు నీడ్ అ గురు హూ ఇస్ నాన్ బయాస్డ్, నాట్ సెక్టేరియన్ అంటే ఒక దానికి ఎఫిలియేషన్ ఉన్న వ్యక్తి. అట్లాంటి వాళ్ళు మనకి కరెక్ట్ గా మనకి దారి చూపించలేదు. అట్లాంటి వాళ్ళు మోటివేట్ చేయొచ్చు, ఫైన్, దే మోటివేట్. ఇప్పుడు మాకు జపం ఇట్లా ఏమని చెప్పిండు ఇన్ని మాలలో, దట్స్ ఆల్ గుడ్, వి యాక్సెప్ట్ దట్. బట్ సిద్ధాంత పరంగా మిస్లీడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ కర్ణుడి గొప్పతనం ఏం లేదంటారా మరి మీరు చెప్పిన విధానం? అందరిలో గొప్పతనం ఉందమ్మా. ఇప్పుడు భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, అందరిలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంది. కానీ నేను ఏం చెప్పొచ్చానంటే కృష్ణుడి పాత్ర, సో ద కృష్ణ ఇస్ ద మెయిన్ అన్నమాట. Rest all these two sides, many characters are there and every character has their own plus and minus. ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి he's on the other side కదా. ఇప్పుడు ప్లస్ ఉందంటే he would be on the side of dharma. బట్ కర్ణుడు బ్యాక్గ్రౌండ్, కర్ణుడు యొక్క జరిగిన అవమానం దట్ లెడ్ హిమ్ టు పార్ట్ విత్ దుర్యోధన. అండ్ దుర్యోధనుడు కరెక్ట్ గా కర్ణుడు అప్లిఫ్ట్ కూడా చేస్తాడు. ఇప్పుడు కర్ణుడు ఒక చోటు నువ్వు దీనికి ఎలిజిబుల్ కాదు క్షత్రియులకి అంటే దుర్యోధన అంటాడు ఇప్పుడు నుంచి వీడు కూడా క్షత్రియుడే, వీడు నా దోస్త్ అని చెప్పి హీ కైండ్ ఆఫ్ హెల్ప్స్ హిమ్. సో అది కూడా అక్కడ దుర్యోధన చాలా ఇట్స్ అ మ్యానిపులేషన్ ఆఫ్ దుర్యోధన. బట్ కర్ణుడు ఇస్ కంపెల్డ్ టు టేక్ దుర్యోధన సైడ్. అండ్ అర్జున అంటే కర్ణుడికి వాడదు అసలు. అర్జున అంటే అదొక బ్లడ్ బాయిలింగ్ ఇదన్నమాట. ఎక్కడ వీళ్ళకి వైరం ఎక్కడ వచ్చిందండి? అంటే క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు వీడు కూడా పాండవుడే, సో హీఈస్ ఆల్సో దేర్ బ్రదర్. బట్ హోల్ క్రెడిట్ అర్జున ఇస్ టేకింగ్ ద హోల్ గ్లోరీ అండ్ క్రెడిట్ ఆల్వేస్, దట్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ద్రోణాస్ ఫేవరెట్ గాయ్. అక్కడ జెలసీ హైలీ జెలస్ పర్సనాలిటీ కన్నా. ఇప్పుడున్న జనరేషన్ లో అసలు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళ ఏంటి అనేది కూడా తెలీదు. అది రీసెర్చ్ దిగినాం అంటే అది మనకు ఒక లైఫ్ సరిపోదు. ఎన్ని క్యారెక్టర్స్ ప్లాట్స్ సబ్ప్లాట్స్. ఎవరికైనా ఇట్లా రైటింగ్ నేర్చుకోవాలంటే దే కెన్ జస్ట్ అనలైజ్ దిస్ కైండ్ ఆఫ్ మహాభారత. ఇట్స్ మాస్టర్ పీస్. హౌ ఒక స్టోరీలో స్టోరీ ఎట్లుంటాయి, లైక్ మల్టీవర్స్ అంటారు, లైక్ మల్టీ స్టోరీ లేయర్స్ ఉంటాయి. సో హ్యూజ్ వర్క్. మీరు దాన్ని టీచ్ చేస్తున్నారు, భగవద్గీతను టీచ్ చేస్తున్నారు.
ఒక బ్యాచ్ కంప్లీట్ అవడానికి 5 years పట్టింది. యా సో నాకు తెలిసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్ గా చదివేసి ఉంటారు కదా. ఎన్నిసార్లు చదివారండి? భగవద్గీత అయితే ఇప్పుడు థర్డ్ టైం నడుస్తుంది టీచ్ చేయడం. అంటే మహాభారతం చేయడం. హ్యూజ్ వర్క్ అమ్మ. భగవద్గీత అందులో 700 వర్సెస్. సో భగవద్గీత ఇన్ అండ్ అవుట్ ఐ కెన్ గో బ్యాక్ అండ్ ఫోర్త్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద హోల్ థింగ్ అండ్ వాట్ వర్సెస్ ఆర్ టాకింగ్ అబౌట్. దీనిలో మనకేం డౌట్ లేదు. అండ్ ఇట్స్ సచ్ ఐ ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్. చదువుకోవడం నేర్పడం కూడా. ఓకే. Yeah. ఎన్నిసార్లు చదివారు? అంటే నేను ఏంటంటే 2014లో యాక్చువల్ 2011 నుంచి నాకు ఆధ్యాత్మ రుచి ఉంది. Okay. 2011 చాలా చదువుతుండే పుస్తకాలు, ఓషోది, రామకృష్ణ పరమహంస, వివేకానంద గారు. 2014లో నాకు అవకాశం వచ్చింది. స్వామి దయానంద సరస్వతి గారి ఆశ్రమంలో వెళ్ళి అక్కడ చదివేది. 3.5 ఏళ్ళు అక్కడ ఉండి అక్కడ వాళ్ళు నాకు మొత్తం నేర్పించి ఇంగ్లీష్లో నేర్పిస్తారు అక్కడ. సంస్కృత వ్యాకరణం, మళ్ళా ఇది భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, శంకర భాష్యం ఇప్పుడు కూడా నడుస్తూనే ఉన్నాయి అక్కడ కోర్సెస్. సో 3.5 years అక్కడ ఉండి నేర్చుకున్నా. 2017 వరకు అక్కడనే ఉన్న ఆశ్రమంలో. నా ఏజ్ 21 to 24 మొత్తం అక్కడే. 20.5 to 23.5 సంథింగ్ లాగా అక్కడ ఉండి నేర్చుకొని మళ్ళీ వాపస్ వచ్చాక మ్యారేజ్ అయింది. ఇక యూఎస్ పోయినా, ఇక మళ్ళీ వాపస్ వచ్చిన. 2020 నుంచి ఫుల్ టైమ్ ఐమ్ టీచింగ్ భగవద్గీత. అయితే 3 years పట్టిందమ్మా కంప్లీట్ చేయడానికి. 21లో స్టార్ట్ చేస్తే 24లో అయిపోయింది. బట్ దానికంటే ముందు 2 ఉపనిషత్తులు నేర్పించిన, తర్వాత ఇంకో మాండుక్య ఉపనిషత్ విత్ గౌడపాద కారిక, తర్వాత భాష్యం చాలా ఎక్స్టెన్సివ్ ఉండే. సో మొత్తం 5 years ఆ బ్యాచ్కి అయిపోయినాయి. అయిపోయింది, నేను ఇక ఏం లేదు నేర్పించేది అయిపోయింది అంటే ఇక వాళ్ళు కూడా స్టార్ట్ చేసింది నేర్పడం. టీచింగ్. ఇప్పుడు కొత్త బ్యాచ్ ఇప్పుడు కొత్త బ్యాచ్ చాలా యూత్ వాళ్ళు ఇప్పుడు కొంచెం ఎక్స్పోజర్ వచ్చింది సోషల్ మీడియాలో, ఈ పాడ్కాస్ట్ లో ఇదంతా. సో చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వాళ్ళకి ఇన్ని రోజులు వాళ్ళకి మంచి సోర్స్ దొరకాలి. ఇప్పుడు దే అప్రోచ్ మీ అండ్ వాళ్ళకి మంచి కమిటెడ్ గ్రూప్ అండ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. ఇప్పుడు యూఎస్ నుంచి అటెండ్ అవుతారు, దుబాయ్ ఇట్ సైడ్ అంతా అటెండ్ అవుతారు. ఎంతమంది అటెండ్ అవుతుంటారు? నాకు ప్రత్యక్షంగా 10 మంది ఉంటారు క్లాస్లో ఎవ్రీ టైమ్, అరౌండ్ 10. అండ్ పరోక్షంగా నా రికార్డింగ్స్ వినేటోళ్ళు ఇంకొక 5 మంది ఉంటారు. అంటే వాళ్ళ టైమింగ్ సెట్ కాక అట్లా. సో వాళ్ళకి ఏంటంటే నేను ఐ కీప్ దట్ రికార్డింగ్స్ అవైలబుల్, వీడియో రికార్డింగ్. సో అది వాళ్ళు వింటుంటారు. వాట్ ఈస్ భగవద్గీత అంటే ఏం చెప్తారు? భగవద్గీత ఇస్ నాట్ అన్ ఆర్డినరీ టెక్స్ట్ టు జస్ట్ స్టడీ క్యాజువల్ రీడింగ్. ఇట్స్ నాట్ అ రీడింగ్ వర్క్. లైక్ ఇప్పుడు మనం కూర్చొని ఒక నవల్ చదవడము, ఏదో ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని ఇట్లా కొన్ని పుస్తకాలు ఉంటాయి, స్వామి వివేకానంద పుస్తకాలు ఇట్లాంటివి, అవి ఓకే. బట్ భగవద్గీత ఇస్ నాట్ లైక్ దాట్. భగవద్గీత ఇస్ అ ప్రాపర్ శాస్త్ర టు బి టాట్ బై గురు. ఒక గురు శాస్త్ర ముఖ్యేన కూర్చొని అభ్యసించేదే భగవద్గీత. సో ఇండివిజువల్ రీడింగ్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ మచ్. ఏదో ఉంటుంది హెల్ప్, దానికి కాదనట్లేదు. బట్ దట్ అల్టిమేట్ పర్పస్ ఆఫ్ భగవద్గీత విల్ సర్వ్ ఓన్లీ వెన్ యూ లిసన్ టు గురు. సో చాలా మంది అడుగుతుంటారు, ఏ భగవద్గీత కొనాలండి, ఇప్పుడు మీరు ఇస్కాన్ది కొనొద్దు అంటారా అంటే నేను అంట సరే చిన్మానంద గారిది ఉంది, దయానంద సరస్వతి మా గురు గారు దయానంద సరస్వతి గారిది ఉంది, 9 volumes ఉన్నాయి మా గురువు గారిది భగవద్గీత. అంటే అవి కొనుక్కోమని చెప్పాను. కానీ ఏమంటారంటే మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు నా దగ్గర చదువుకుంటే మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. అంటే నేను శంకర భాష్యంతో నేర్పిస్తాను. అంటే భగవద్గీత మీద ఆది శంకరాచార్య గారి కామెంటరీ ఉంది. సో ఆ కామెంటరీతో పాటు నేర్పిస్తాను. సో దిస్ విల్ టేక్ 3 years. ఇది చాలా స్మాల్ కాదు, ఇంటెన్స్. అండ్ దీనికంటే మించి ఏం లేదు. ఈ భగవద్గీత ఉపనిషత్. సో మోక్షం కావాలంటే మనం ఏం శాస్త్రాలు ఉన్నాయి? ఇప్పుడు సనాతన ధర్మంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు మోక్షం కావాలంటే ఏం శాస్త్రాలు చదవాలి అనే క్లారిటీ మనకు ఉండాలి. మోక్షానికి 3 శాస్త్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. అంతే, ఇక ఏం లేదు. ఇక మన సిలబస్ ఇంతే. ఇక నేనేం నేర్పించినాను, నేనేం నేర్చుకున్నా ఇంతే. సో ఈ ఇతిహాస పురాణ ఇవన్నీ సెకండరీ. మెయిన్ ఇస్ దిస్ భగవద్గీత, ఉపనిషత్, బ్రహ్మసూత్రం. ఇందులో కూడా ఉపనిషత్ అనేది వేదం యొక్క పార్ట్ ఉపనిషత్తు. అందుకే ఉపనిషత్ని వేదాంతం అంటారు. చాలా మంది ఏమనుకుంటే ఉపనిషత్తులు కూడా ఎవరు రాశారు అని. ఉపనిషత్తులు ఎవరు రాయలేదు. ఉపనిషత్తులు వేదం యొక్క భాగం, జ్ఞాన భాగం. నేను మీకు చెప్పినట్టు వేదం మూడింటి గురించి మాట్లాడుతాను. కర్మ, ఉపాసన, జ్ఞానం. కర్మ ఉపాసన పార్ట్ ఆఫ్ వేద ఇస్ కాల్డ్ కర్మకాండం. జ్ఞానం యొక్క వేదాన్ని జ్ఞానకాండ అంటారు, దాన్ని వేదాంతం అంటారు, దాన్ని ఉపనిషత్ అనేది దానికి ఒక పేరు. సో ఈ ఉపనిషత్తులు మెయిన్. ఉపనిషత్ బేస్డ్ ఇస్ భగవద్గీత. సో ఎంటైర్ భగవద్గీత ఈజ్ ఉపనిషత్ శాస్త్రం, వేదాంత శాస్త్రం భగవద్గీత. సో చాలా మందికి తెలియదు. భగవద్గీత కూడా ఏదో కర్మ చెప్తుంది, ఇది అది అని చెప్తుంది. భగవద్గీత అనేది వేదాంత శాస్త్రం. సో ఇప్పుడు పీపుల్కి ఒక తెలియాలి ఏంటంటే, మనకు కష్టం వచ్చినప్పుడు we want to do something else in life, there is always this pursuit of moksha through study of Bhagavad Gita.
నీకు తెలియనప్పుడు డోంట్ థింక్ దట్ ఇస్ నాట్ దేర్ ఇన్ యువర్ లైఫ్. సో మనకి పూర్వంలో ఈ సైకాలజిస్ట్లో ఈ సైకలాజికల్ మెడికేషన్స్ ఇవేం లేకుండే. దిస్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్, దిస్ ద మెయిన్ థింగ్ వాట్ వీ హ్యావ్. సో దీన్ని గుర్తించాలి ఇప్పుడు మన ఇన్ ఆర్ యూత్ అండ్ పీపుల్ హూ వాంట్ సొల్యూషన్ ఉంది సనాతన ధర్మం. మోక్షానికి శాస్త్రం ఉంది. సో మన శాస్త్రం ఉట్టి కర్మ చేయని మాట్లాడేది కాదు. మోక్షానికి సొల్యూషన్ ఉంది. ఆ శాస్త్రం పేరే వేదాంత శాస్త్రం. మీరు టీచ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ చదివినప్పుడు కానీ గూస్ బమ్ ఎక్స్పీరియన్స్ అంటాం కదా, అదేదన్నా ఒకటి చెప్పండి భగవద్గీతలో. నాకు ఎక్స్పీరియన్స్ అంటే ఒక గురువు మనల్ని యాక్సెప్ట్ చేసి మన గురువు నేర్పిస్తారు చూడడం, అదే మనకు గూస్ బంప్స్. ఎందుకు తెలుసా, మనం గురువు దగ్గర వెళ్ళినంత వరకు మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ అయినా మనకు కరెక్ట్ గురువు అంటే నాట్ జస్ట్ ఆర్డినరీ గురువు, కరెక్ట్ గురువు మనం ఒక్కసారి కలిసినప్పుడు ఆ గురువుని మనల్ని చూస్ చేసుకుంటాడు. ఇక మనది అక్కడ వచ్చేంత వరకే మన పని. తర్వాత ఆయన తీసుకుపోయి హీల్ మేక్ యూ యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద సంప్రదాయంలో మీరు కూడా ఒక భాగం అయిపోతారు. ఇదే గూస్ బంప్స్. ఓకే, అంటే ఫ్రమ్ నోయింగ్ నథింగ్ యూ బికమ్ నోర్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాట్ గురువు నోస్. మీకు గురువు మొత్తం ఉన్న తపస్సుని మీకు ఇస్తాడు చూడండి. దీనికంటే పెద్దది ఏమున్నది? అందుకే దీన్ని మనం తీర్చుకోలేం. ఒక పైసా దానికి ఒక వెలగట్టలేం. దీని ఇంత ₹1,00,000 మీ ఫీజు. అందుకే నేను ఫీజు తీసుకోను. ఎందుకంటే ఈ జ్ఞానం అనేది ప్రైస్లెస్. దీనికి నెలకి ఇంత అమౌంట్ ఆర్ వాట్ ఎవర్ దక్షిణ నథింగ్, ఇట్ ఈస్ ప్రైస్లెస్. ఎంత ఇచ్చినా తీరా. నేను తీసుకున్నా అంటే ఐఎమ్ రెడ్యూసింగ్ ద వర్త్ ఆఫ్ దిస్ నాలెడ్జ్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ ఇప్పుడు రకరకాలుగా మీరు చెప్పినట్లు దేనికోసమో పరిగెడుతున్నాం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి. అసలు ఈ సబ్జెక్ట్ ఒక మోక్షం ఒకటి ఉందనో లేకపోతే ఇది ఒకటి ఈ సబ్జెక్ట్ నేర్చుకుందామనో నాకు తెలిసి ఎక్కడో 1% పీపుల్కి ఉంటుందేమో, కానీ మిగతా పర్సెంట్ అంతా మీరు చెప్పినట్లు మార్నింగ్ లేచామా, మన వర్క్స్ ఏంటి, పిల్లలు ఏంటి, తర్వాత పరిస్థితి ఏంటి, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఈ ఉరుకు పరుగులాటలోనే ఉన్నాము. ఎలా అసలు దీనిలోకి రావాలి, మైండ్ డైవర్ట్ అవ్వాలి, లేకపోతే ఇది నేర్చుకోవాలి అన్నది ఎక్కడ మనకై పుడుతుందా, లేకపోతే ఎవరి ద్వారా అయినా నేర్చుకోవాలా? లేదు, పుడుతుంది. ఇప్పుడు మనకి ఎవరొక స్లైట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మొత్తం అంత క్లారిటీ రాదు. ఓ నాకు మోక్షం కావాలంటే శాస్త్రం చదవాలి, ఇది గురువుతోనే తెలుస్తుంది. అంత క్లారిటీ రాదు. సో ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు ఆశ్రమంకి వెళ్ళేవారు తెలియదు అసలు వీళ్ళు ఏం నేర్పిస్తారు ఏందనేది. బట్ ఒక్కసారి దిగినాక మన ఇంట్రెస్ట్ అక్కడ గురువు చెప్పేది అంత ఇట్ కీప్స్ హెల్పింగ్ వన్. ఆశ్రమం వరకు వెళ్ళారు, అవును. అసలు మిగతా వాళ్ళ ఆశ్రమం అనేది మైండ్ లోకి ఎందుకు వస్తుంది? అవునవును. అదైతే ఇక నాకు మా నాన్నగారు కల్పించిన దిస్ ఫ్రీడమ్ కాబట్టి నాకు ఆయన మోటివేట్ చేసిరు వెళ్దామని నేను వెళ్ళాను. కానీ జనరలీ ఒక ఏజ్ వచ్చినాక జాబ్ చేయడం ఆర్ బిజినెస్ వాట్ ఎవర్ దట్ డ్యూటీస్ విల్ బి దేర్. వీ కెనాట్ లీవ్ ఎవ్రీథింగ్ అండ్ గో. బట్ మీరు అన్నట్టు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ శాస్త్రం అనేది ఒకటి ఉంది, ఇది మన హితం కోసమే ఉంది. దిస్ ఇస్ నాట్ లైక్ ఖురాన్ ఆర్ బైబిల్. ఇప్పుడు అందరు రిలీజన్స్ అన్ని శాస్త్రాలు ఉన్నాయి, మనకు కూడా ఉన్నాయి. ఆన్లైన్ ఏముంది అంత గొప్ప ఏంటి అని కూడా అంటారు జనాలు. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, మీరు ఈ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి వాటిని చదువుతారు ప్రతిరోజు వాళ్ళు. కానీ ఇక్కడ మన ధర్మంలో ఉన్న ప్రధాన లోపం అసలు ఏ శాస్త్రాలు ఉన్నాయో కూడా తెలియకపోవటం, ఎన్ని ఉన్నాయో కూడా తెలియకపోవటం, ఏది చదవాలో కూడా తెలియకపోవటం. ఇది ప్రధాన లోపం. ఇది దౌర్భాగ్యం అమ్మ, నిజంగా ఓపెన్ చెప్తున్నా. ఇది మన హిందువులకి ఇంట్రెస్ట్ చాలా ఉంది. ఓ సనాతన ధర్మం మనం పెద్ద అందరు వీళ్ళు ఇన్స్టాలో అన్ని చోట్ల సనాతని అని పెద్ద ట్యాగ్ పెట్టుకొని తిరుగుతారు. కానీ మీరు నిజంగా సనాతన ధర్మాన్ని చేసే సేవ ఏమైనా ఉంటే మీరు ఉన్న శాస్త్రాలు ఏంటో తెలుసుకోండి. ఒక్క శాస్త్రం పట్టుకొని నేర్చుకోండి, అవి గురువు దగ్గర నేర్చుకొని అది అందియండి నెక్స్ట్ జనరేషన్. అది సనాతన సేవ. వ్యాకరణ శాస్త్రం నేర్చుకొని అందియండి, పిల్లలకు నేర్పియండి. వ్యాకరణం, సాంస్క్రిట్ గ్రామర్ ఎంత బ్యూటిఫుల్ సబ్జెక్టో నేర్పియండి జనాలకి. అంతేగాని ఇట్లా ఇన్స్టాలో అది సనాతని ఆరెంజ్ చేసుకొని అది దట్స్ జస్ట్ వెరీ సూపర్ఫిషియల్. అండ్ మీరు చెప్పింది నా లైఫ్లో నాకు షేక్ అయిన మూమెంట్ అదే. ఇప్పుడు ఒకసారి ఏమైందంటే నేను ఒక జిమ్కి వెళ్తుండే బీటెక్లో ఉన్నప్పుడు. ఆ జిమ్లో నాకు ట్రైనర్ ఉండే. నేను బేసికలీ మెహదీపట్నంలో ఉంటుండే. అది ఇక్కడ ముస్లిం డామినేటెడ్ ఏరియా. అక్కడ ట్రైనర్ కూడా ఆబ్వియస్లీ ముస్లిమ్సే, వచ్చేటోళ్ళు వాళ్ళే ఉంటారు. మనకు పెద్ద వి కో ఎగ్జిస్ట్ విత్ దెమ్. బట్ ఒక టైంలో నేను రియలైజ్ అయిన ఏంటంటే వీళ్ళు కన్వర్షన్ కూడా వీళ్ళు కొంచెం చేస్తున్నారు ఇండియాలో అని నేను రియలైజ్ అయినా. ఎట్లా అంటే నేను ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మా ట్రైనర్ మెల్లగా నాకు మంచిగానే హెల్ప్ చేస్తుండే, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అంత. మెల్లగా ఒక రోజు ఒక బ్యాగ్ వచ్చింది జిమ్కి. ఆ బ్యాగ్లో పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకం మీద రాసింది నో ఇస్లాం అని రాసింది.
సో ఇట్స్ అ ప్రాపగాండా బుక్ బేసికలీ. అంటే ఏంటంటే నువ్వు ఎన్రోల్గా నువ్వు ఈ బుక్ చదువు, యూనో అక్కడ ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్కి ఫోన్ చేయి, అండ్ దెన్ సమ్హౌ దే విల్ టెల్ ఓకే దిస్ వాట్ ఇస్లాం ఈజ్ అండ్ ఆల్ దట్. వాళ్ళు ఇంట్రడక్షన్ ఇస్తాం మెల్లగా యూనో గుంచుతారు. దట్స్ అ ఎంట్రీ పాయింట్ కైండ్ ఆఫ్ థింగ్. ఆ బుక్ నాకు ఒకటి ఇచ్చింది. నాకు ఒకటి ఇచ్చి వాళ్ళు ఏమన్నారంటే వినాయకుడు తల వెళ్ళిపోయినప్పుడు శివుడు ఎందుకు ఒక జీవి నరికి ఆ ఏనుగు తలని తీసి ఎందుకు ఇక్కడ పెట్టాల్సి వచ్చింది? ఆయన దేవుడు కదా, దేవుడు హింసగారు ఎందుకు చేశాడు? మా గాడ్ అట్లా చేయడు. సో సంథింగ్ ఆన్ దట్ లైన్ హీ వాస్ సేయింగ్. And I was also so interested in, I was a good Hindu, so like everyone else. But I didn't know how to defend. ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి నేను? ఇప్పుడు ఆయన చేయలేని అలా చేసిన అలా ఆడ ఓపెన్గా నీకు నెంబర్ కొడతాడు. ఈ పురాణం, ఈ అధ్యాయం, ఈ ఖండం, ఈ నెంబర్ శ్లోకా నువ్వే చెప్తాడు. మీరు దాన్ని ఎట్లా డిఫెండ్ చేస్తారు? ఇప్పుడు జాకిర్ నాయక్ ఉన్నాడు, హీల్ త్రో వేద నంబర్స్, ఈ వేదంలో ఈ అధ్యాయం, ఈ శ్లోకం, హీల్ త్రో నంబర్స్ అట్ యూ. ఎట్లా ట్యాకిల్ చేస్తాడు? ఇప్పుడు నార్మల్ హిందూ జాకిర్ నాయక్ ట్యాకిల్ చేయలేడు. మీరు జాకిర్ నాయక్ ట్యాకిల్ చేయాలంటే యూ హ్యావ్ టు స్టడీ యువర్ శాస్త్రం. వితౌట్ స్టడీ హౌ విల్ యూ ట్యాకిల్? మీరు చెప్పినట్టు వేరే వాడు శాస్త్రం వాడు చదువుతున్నాడు, వాడు ఆన్సర్ చేయగలుగుతాడు, వాడు కన్వర్ట్ చేయగలుగుతాడు, వాడు అంతా చేయగలుగుతాడు. నువ్వు కన్వర్ట్ చేయకు, నువ్వు డిఫెండ్ చేసుకోనికైనా నీకు కావాలి కదా. ఇప్పుడు టు టెల్ యువర్ కిడ్స్, ఇప్పుడు కిడ్స్ అంటే ఇప్పుడు మన అందరం ఏది గురుకులాలకు పంపించట్లేదు, వేర్ సెండింగ్ అవర్ కిడ్స్ టు నార్మల్ స్కూల్స్ వేర్ ఎవ్రీ వన్ ఆర్ దేర్. పీపుల్ ఇప్పుడు కిడ్స్ ఎట్లా అంటే కిడ్స్ పేరెంట్స్ యూజ్ చిల్డ్రన్ యాజ్ వాళ్ళకంతా ఏదో లేనిపోనివన్నీ చెప్పి వీళ్ళు కూడా స్కూల్కి పోయి అట్లా కాదు, మా దేవుడు ఇట్లా, మా శాస్త్రం మాది ఇట్లా, మా అల్ల ఇట్లా, వాట్ ఎవర్ దే కీప్ సేయింగ్. సో వీ నీడ్ టు బీ అవేర్ అట్లీస్ట్ బేసిక్స్. అసలు శాస్త్రం అంటే ఏంటి? నేను మీరు చెప్పినట్టు వేదం ఎన్నింటల గురించి మాట్లాడు 3, ఇలా మెయిన్ ఏంటి? మెయిన్ వేదాంతం. సో వేదం ఎన్నింటల గురించి మాట్లాడినా లాస్ట్కి మెయిన్ అనేది ఇదే. సో ఎన్ని ఆశ్రమాలు వర్ణాలు ఉన్నా లాస్ట్కి మోక్షం, సన్యాసం మెయిన్. సో అందుకే సన్యాసికి మనం దండం పెడతాం. సన్యాసి ఎట్లాంటి వాడిని ఏమంటారు అంటే నది మూలం, ఋషి మూలం, ముని మూలం, ఋషి మూలం నపృచ్చేదంట. అంటే ఈ సాధువు ముందెవరు, ఈయన పేరేంది, ఏ ఊరు, ఏ తాలూకు, ఇవేం అడగద్దు, నపృచ్చే అడగదు. ఆయన సాధువు అంటే కాల్ముఖ అంతే. దట్స్ రెవరెన్స్ వ్యా. సో ఈ బేసిక్స్ మనకు తెలియాలి. సో నన్ను షేక్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్, ఆ బుక్ ఏదైతే ఇచ్చి నన్ను క్వశ్చన్ అడిగిండో, నన్ను బాగా ఇట్ హర్ట్ మీ దట్ వాట్ ఈస్ అ రియల్ హిందూ, వాట్ ఈస్ అ హిందూ డూయింగ్ ఫర్ హిందూయిజం. మీరు యూట్యూబ్లో ఆర్ ఇన్స్టాలో కామెంట్ సెక్షన్లో ఆర్ రీల్స్లో దీస్ ఆల్ యూస్లెస్. గ్రౌండ్ లెవెల్ ఏం చేస్తారు? ఆర్గనైజేషన్ చేస్తున్నారు సరే ఫైన్, బట్ వాళ్ళు దే ఆర్ క్రియేటింగ్ ఆల్ కన్ఫ్యూజన్ ఆల్సో ఇన్ సొసైటీ. బట్ వాట్ అ రియల్ హిందూ షుడ్ డూ? నిజంగా సనాతన ధర్మం ముందుకెళ్ళడానికి ఏం చేయాలి అనేది ప్రతి హిందూ ఆలోచించాలి. ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే అది చెప్పిన సనాతన శాస్త్రాలు అంటే వ్యాకరణం, వేదాలలో ఏదో ఒక పురాణాల్లో ఏదో ఒక పురాణాలు తీసుకోండి, వ్యాకరణంతో పాటు శాస్త్రం ఇది నేర్చుకోండి, ఒక గురువు దగ్గర నేర్చుకోండి. బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ దేర్ ఇన్ హిందూయిజం. Go to guru. So start valuing a guru. Right. We stopped valuing gurus because of some stories, some experience. అంటే ఏదో న్యూస్ లో 2-3 చూసి అందరు అట్లా కాదు. ఓన్లీ ఫేమస్ పీపుల్ ఆ గురుస్. అంటే ఇప్పుడు మీకు తెలిసిన 2-3 ఫేమస్ ఉన్న సోషల్ మీడియాలో వాళ్ళే నా గురువులు, మస్తు మంది ఉన్నారు గురువులు. ఎలా తెలుసుకోవాలి? మీరు వెతకాలి. అంటే ఇప్పుడు మనకి ఒక వస్తువు ఇంట్రెస్ట్ అమ్మా, ఇప్పుడు ఒక పర్టికులర్ కుర్తా ఒక చోటు దొరుకుతుంది ఒక షాప్ లో, మనం తెలుసుకొని వెతికి వెళ్ళి తీసుకుంటాం. ఇది కూడా అంతే, మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం 10 సార్లు దాని గురించి తప్పించాలి. మనకు దొరుకుతుంది. ఎందుకు దొరకదు? చాలా మంది దొరుకుతుంది, చాలా మంది ఫ్రీగా నేర్పించడం. కానీ మనం ఏంటంటే ఫస్ట్ ఇట్లా చూసి ఫస్ట్ ఎవడైతే ఏదో ఏం కోర్స్ కనిపిస్తే అదే ఎన్రోల్ చేస్తాం, డబ్బులు కట్టేసి 15,000 20,000 ఏదో కట్టేసి ఎన్రోల్ చేస్తాం. అంటే ఇక్కడ కూడా మనం తప్పుదారి బట్టి చాలా ఉన్నాయి. లైక్ యూ సీ ఈ మధ్య అది ఏమంటాం దాన్ని, విజువలైజేషన్, అది ఏమంటాం దాన్ని, ఇట్స్ కాల్డ్ మేనిఫెస్టేషన్. Manifestation ani, or past life regression ani, or so many things which sidetrack what Sanatana Dharma is about. People get lost in this. Itlanti esoteric things la. Yes. Tantra ani, basically some people get lost. ఇవి కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి. నేను ఏమంటున్నా, ఇట్లా కొంతమంది కోర్స్ పైసలు తీసుకొని నేర్పించి అట్లాంటి వాటిలో దట్ డోంట్ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ సనాతన ధర్మ. సనాతన ధర్మ ఇది బియాండ్ దట్. శాస్త్రం పైన ఏది లేదు. సో శాస్త్రం పట్టుకుంటే ఇవన్నీ మనకు అర్థమవుతుంది ఏంటో, వాట్ యూ డోంట్ అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ దిస్. లేకపోతే దీన్నే మెయిన్ అనుకుంటారు మళ్ళీ. ఇప్పుడు ఈ శాస్త్రాల్లోకి వస్తేనండి, జ్యోతిష్య శాస్త్రం అని, వాస్తు శాస్త్రం అని, ఇంకా కొన్ని శాస్త్రాలు ఉన్నాయి.
ఇవి కూడా మనకి ప్రామినెంటేనా అంటే Yes. మన సనాతన ధర్మంలో ఇవి Yes, కూడా yes. ఇప్పుడు భాగమేనా? వేదాలు 4 ఉన్నాయి కదమ్మా. అవును వేదాలు 4కి 6 వేదాంగాలు ఉన్నాయి. శిక్ష, కల్పో, వ్యాకరణం, నిరుక్తం, ఛందో, జ్యోతిషం. ఉమ్, సో వ్యాకరణం జ్యోతిషం అందులోనే వచ్చింది. సో శిక్ష, కల్పో, వ్యాకరణం, నిరుక్తం, ఛందో, జ్యోతిషం 6 వేదాంగాలు. ఉమ్, ఈ వేద అంగం అంటే ఏంటి? ఆ పేర్లోనే అంగం అని ఉంది. అంగం అంటే ఈ వేదాలను అర్థం చేసుకోవడానికి ఈ 6 శాస్త్రాలు ఉన్నాయి. ఓకే ఇందులో కూడా వాస్తు శాస్త్రం ఒక పార్ట్ వస్తుంది, లైక్ ఆగమ శాస్త్రాల్లో వాస్తు కూడా ఒక పార్ట్ వస్తుంది. సో ఇవన్నీ ఏంటి? సబ్సర్వింగ్ శాస్త్రం. ఉమ్, మెయిన్ ఇస్ వేద. సో దిస్ హెస్ టు బి అండర్స్టూడ్. ఓకే అండ్ దెన్ వేద బేస్డ్ పురాణాస్, వేద బేస్డ్ రామాయణ, మహాభారత ఇతిహాసాలు కూడా వేద బేస్డ్. మీరు ఇంత క్లారిటీగా చెప్తున్నారు. ఆ. మరి ప్రముఖ ప్రవచనకర్తలు కొంతమంది బహిరంగంగా అవి తీసి పక్కనేయండి, ఆ జ్యోతిష్యం గుండ్రంగా తిరిగే భూమికి జ్యోతిష్యం ఏంటి తీసి అవతలేయండి, వాస్తేంటి అని అంటున్నారు. మీకు నేను నేమ్ కూడా చెప్తాను. గరికపాటి గారు వారు డైరెక్ట్ సభలోనే అన్నారు. మరి ఎలా తీసుకోవాలి వాటిని? నేను ఎట్లా తీసుకోవాలంటే అమ్మా, ఇప్పుడు ఏ శాస్త్రమైనా బేసికలీ ఇట్ ఈస్ టు మేక్ అస్ ఫ్రీ. ఫ్రీ అంటే ఇప్పుడు మనం ఒక జ్యోతిష్కుడి దగ్గర ఎందుకు వెళ్తాం? ఏదో సమస్య అంటే మనకు అర్థం కావట్లేదు, అరే ఇదేంది కొత్త సమస్య వచ్చి పడింది, ఏదో మన రిలేటెడ్, మన ఫ్యామిలీ మెంబర్స్ రిలేటెడ్, ఆర్థికంగానో ఏదో సంథింగ్ విచ్ ఇస్ సమ్ ట్రబుల్ హ్యాస్ కమ్. ఒక జ్యోతిష్కుడి దగ్గర వెళ్తాం. అక్కడ వెళ్ళేంత వరకు మన మైండ్లో ఏముంటుంది? నేనేదో తప్పు చేసిన, నేను చేసినందుకు ఇది అయింది, నా కర్మ, వాట్ ఎవర్. ఆర్ మనకు తెలిసిన వల్ల ఏంటంటే వాడి కర్మ వాడిది చేసిండు. సో యూ బ్లేమ్ ద పర్సన్. ఫస్ట్ ఏంటంటే బ్లేమింగ్ పర్సన్. అంటే మనకైందంటే నేనే పాపం చేసిన. ఇప్పుడు సపోజ్ నాకు ఏదో ఎలిమెంట్ వచ్చింది, ఫస్ట్ ఏమంటారు? ఏదో పాపం చేసుకుని ఇట్లా వచ్చింది అంటే. మళ్ళీ సాధువులు, సంతులు, పెద్ద పెద్ద చాలా మంది, ఎందరో మహానుభావులు ఉండే ఈ లోకం మీద, అందరూ చనిపోయినారు, ఎంతో మంది పుట్టినారు, పోయినారు. వాళ్ళకు కూడా ఏదో రోగం వచ్చింది, క్యాన్సర్ వచ్చిందో, డయాబెటీస్, ఏదో లివర్ ఫెయిల్యూర్, ఏదో కిడ్నీ ఫెయిల్యూర్, ఏదో ఒకటి అయింది, వాళ్ళు పోయినారు. అంటే వచ్చిందంటే వాళ్ళు కూడా పాపం చేసినట్ట. సో వీ షుడ్ స్టాప్ కోరిలేటింగ్. ఈ కోరిలేషన్ అయితే వేసి, ఓ నాకు ఇది అయిందంటే ఏదో పాపం అయిపోయింది, ఏదో తప్పు చేసిన, ఏదో అనుకుంటే అట్లా వెళ్తాం కదా. సో రియల్ జ్యోతిష్కుడు ఏం చేస్తారంటే, వాడు చార్ట్ చూసి ఓకే మీకు ఈ దశ స్టార్ట్ అయింది, సో మీకు ఇట్లా ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ద బ్లేమ్ ఇస్ షిఫ్టెడ్. సో ఇప్పుడు నన్ను నేను ఇమీడియట్గా బ్లేమ్ చేసుకున్నాను అంటే గ్రహాలను బ్లేమ్ చేస్తాం. ఆ గ్రహం రాహు ఇట్లా చేస్తుంది, నీకు అందుకే ఇట్లా అవుతుంది సంథింగ్. సో ఇనిషియల్ బ్లేమ్ ఇస్ షిఫ్ట్. ఇప్పుడు వాస్తులో కూడా ఇది ఇట్లా కాదు అట్లా అంటే, ఇది అంత కాస్మిక్ సైన్స్. అంటే ఇది ఏంది ఉట్టి షిఫ్ట్ చేయడం కాదు, ఉట్టిగా అట్లా కాదు, నువ్వేం చేయట్లేదు అంటే నమ్మరు ఎవరు. దిస్ అ కాస్మిక్ సైన్స్. ఇది నిజంగానే జరుగుతుంది కాబట్టి మనకు తెలుస్తుంది. సో బ్లేమ్ ఇస్ షిఫ్టెడ్ టు ద ప్లానెట్స్. వాస్తులో బ్లేమ్ ఇస్ షిఫ్టెడ్ టువర్డ్స్ ద ప్లేస్మెంట్, విత్ రెస్పెక్ట్ టు ప్లేస్మెంట్. అంటే ఏదో ఎక్కడో తప్పు పెట్టినాం. సో వాస్తులు ఏంటంటే అలైన్మెంట్ కరెక్ట్ ఉండాలి. ఫస్ట్ కంపస్ ఇట్లా నార్త్ చూపిస్తే అట్లానే అలైన్మెంట్ ఉండాలి. ఒకవేళ రోడ్ అటు ఇటు పోతే మనం దాన్ని అలైన్ చేసుకోవాలి కరెక్ట్. సో ఇట్లా కొన్ని ఉంటాయి. సో ఇది కూడా షిఫ్టింగ్ ద బ్లేమ్ టు ద బిల్డింగ్, హౌ ఇట్ ఈస్ బిల్ట్. ఏదో తప్పు కట్టినాం అనేది బిల్డ్ చేస్తాం. సో అక్కడ కూడా మన మీద మనం బ్లేమ్. ఇప్పుడు మనకి ఏదో లాస్ అయింది, సో బ్లేమ్ ఇస్ షిఫ్టెడ్. ఆ లాస్ దీనివల్ల అయింది, ఇక్కడ ఈ డోర్ ఇక్కడ తప్పులో దగ్గర వచ్చి నైరుతులు అయింది, ఇట్లా సంథింగ్ వాట్ ఎవర్. సో ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ షిఫ్టింగ్ బ్లేమ్స్. ఈవెన్ సైకాలజీలో కూడా మనం చూసుకుంటే, ఇఫ్ సమ్మన్ గోస్ టు థెరపీ, దే షిఫ్ట్ బ్లేమ్. ఇప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ వచ్చినప్పటి నుంచి పీపుల్ స్టార్టెడ్ హేటింగ్ దేర్ మామ్ అండ్ డాడ్. ఇన్ యూఎస్ ఇట్ వాజ్ అ బిగ్ మూమెంట్, దిస్ హిప్పీ మూమెంట్ అండ్ ఆల్ దట్. సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీ సిస్టమ్ ప్రకారం ఏంటంటే, ఆయన ఎట్లా ఒక మోడల్ డిజైన్ చేసినట్టే, యూ ఫీల్ వాట్ ఎవర్ యూ ఫీల్ ఇమోషన్స్ బికాస్ ఆఫ్ దిస్ కోర్ ఇష్యూస్ అంట. కోర్ ఇష్యూస్ ఆర్ ద ఇష్యూస్ విచ్ చైల్డ్ పిక్స్ అప్ ఫ్రమ్ 0 to 6. ఇప్పుడు సడన్గా కిడ్ సీస్ ద మదర్ క్రైయింగ్, ఆర్ ద కిడ్ సీస్ ద ఫాదర్ షౌటింగ్, ఆర్ వాట్ ఎవర్. ఇదేంటంటే ఇవి లోపల ముద్రలు పడిపోయి ఉంటాయి. So this is what will be played the rest of the life, whatever we react to various situations and however we behave and all that. This is all based on that core issues. So Sigmund Freud ఏం చేసిండు, ఇది మీ అమ్మ నాయన, ఇది కూడా ఒక ఇట్స్ కరెక్ట్ థింగ్ ఉంది. కోరిలేషన్ అంటే ఒక కరెక్టే పట్టిండు పాయింట్. వాళ్ళు అట్లా బిహేవ్ చేసారు, వాళ్ళ వర్నరబిలిటీస్ నీ మీద you were exposed to that, or you should shut up అంటే that అది కూడా లోపల ఇంప్రింట్ అయిపోతుంది. So this is what keeps coming up whenever you feel angry, or when you feel insecure, when you feel anxious, when you feel sad, depressed. Ivanni the same core issues are playing out. And in MJ, you feel like that because of your mom and dad, and adoka shift chesin. He shifted the blame toward the mom and dad. So people started accusing mom and dad. నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు చేసినందుకు నేను ఇట్లా తయారైనా, అది దే స్టార్టెడ్ అక్యూజింగ్. అంటే సి పేరెంట్స్ వల్ల అయింది, బట్ పేరెంట్స్ కూడా దే ఆర్ టైమ్ బౌండ్ బీయింగ్స్.
అండ్ దే ఆల్సో హ్యాడ్ పేరెంట్స్. సో మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కి, సో దే ఆర్ లైక్ దట్ బికాస్ ఆఫ్ దేర్ పేరెంట్స్. సో వేర్ ఇస్ ద ఎండ్ హియర్? దేర్ ఇస్ నో ఎండ్. ఓకే. ఇట్స్ దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఇట్లా వాళ్ళు ఒక బ్లేమ్ షిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు ఫైనల్ గా వేదాంత శాస్త్రంకి వస్తే, వేదాంత శాస్త్రం ఏం చేస్తుందంటే యు ఆర్ ఈశ్వర, యు ఆర్ ఎవ్రీథింగ్, యు ఆర్ నాట్ దిస్ జీవ అనేది ఒకటి వాట్ వేదాంత శాస్త్రం సేస్. సో షిఫ్టింగ్ ద బ్లేమ్. షిఫ్టింగ్ అంటే నేను ఇండివిజువల్ నిజంగా అన్నప్పుడు నేను సంసారిని, నేను ఈశ్వరుడితో ఒకటి అని నేను తెలుసుకున్నాక నేను ముక్తుడిని. సో బ్లేమ్ ఇస్ షిఫ్టెడ్ ఫైనలీ యాజ్ పాయింటింగ్ అవుట్ ఇట్ ఈస్ అ రాంగ్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ బ్లేమ్ ఎవరిని షిఫ్ట్ చేస్తారు బేసిక్గా, గ్రహాలనో ఈ హౌస్ ప్లేస్మెంట్నో ఆర్ మదర్ ఫాదర్నో ఇట్లా షిఫ్ట్ చేయడం. సో దిస్ అల్టిమేట్ శాస్త్ర వేర్ the blame is shifted to no one. Everything belongs to Ishvara only. So who's to blame? Ishvara. Even man create సృష్టించాడో ఆయననే blame చేయాలి. Correct. So this appreciation will remove all our sufferings and problems. Now ఇప్పుడు ఒక గురు, వేదాంత గురు దగ్గర వెళ్తే he'll dismiss vastu, he'll dismiss జ్యోతిషం and all that. Sometimes it has to be dismissed. ఎందుకంటే people come from various backgrounds. They hold on to some things. ఇది అయితే హోల్డ్ ఆన్ టు చేస్తారో అప్పుడప్పుడు మనం జ్ఞానం పొందడానికి అవే ఆపుతుంటాయి. సో దట్ హ్యాస్ టు బి నెగేటెడ్. పరమార్థ సత్యం అనే దృష్టికోణం నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు ఎవ్రీథింగ్ స్టాండ్స్ నెగేటెడ్. సైకాలజీ, వాస్తు, ఆస్ట్రాలజీ, వ్యాకరణం, ఎవ్రీథింగ్ నెగేటెడ్. నథింగ్ స్టాండ్స్. ఓకే. ఫైనల్ ట్రూత్ ఓన్లీ రిమైన్స్. ట్రూత్ ఏంటి? పరం బ్రహ్మ. పరం ఏది కాదు, పరం ఉట్టి బ్రహ్మని. సో ఆ స్టాండ్ పాయింట్ నుంచి వాట్ ఈ సెడ్ ఇస్ రైట్. ఎస్, ఆల్మోస్ట్ అంటే భగవద్గీత గురించి మనం పాడ్కాస్ట్లు చేయాలి అంటే 1 day 2 days 3 days సరిపోవు. మీరు 5 years నేర్పిస్తున్నారు కాబట్టి మీ స్టూడెంట్స్కి. బట్ మీది ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో దీన్ని నేను ఒక ఇంట్రడక్షన్ లాగా ఆడియన్స్కి రిప్రజెంట్ చేస్తున్నాను. ఫ్యూచర్లో డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా కొన్ని సిరీస్లు ఖచ్చితంగా మీతో చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.